Okay, so first of all, introduce myself. Na పేరు Vidya. I have here 20 plus years of experience. Uh, Mostly I worked in Java, Python, and service-oriented architecture, and Pega also. And also, last few years I working in AI and data science. Okay, so this is my experience, and as usual, trainer also. So last 10 years mention in trainings provide just so different aspects and the different students and college internships online and offline and international also. Okay, so this is my background, right? So today demo ఏంటంటే as a fresher or కెరియర్ గ్యాప్. ఓకే, సో ఫ్రెషర్ అయి ఉండొచ్చు, లేదంటే కెరియర్ గ్యాప్ అయి ఉండొచ్చు, లేదు ఇప్పుడు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అవ్వచ్చు. సో వీళ్ళందరికీ యూజ్ అయ్యి ఇండస్ట్రీ ఓరియంటెడ్, సో ఇప్పుడు ఇండస్ట్రీ ఏదైతే కావాలో ఆ కరికులం బేస్ చేసుకొని ఒక ఆ, ఒక కోర్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. సో మాస్టరీ కోర్స్. సో ఇది వెరీ కాంప్రహెన్సివ్ కోర్స్ ఇది. సో దీంట్లో మీకు మల్టిపుల్ మాడ్యూల్స్ కవర్ అవుతాయి ఇక్కడ. సో ఈ మాడ్యూల్స్ లో ఏంటంటే యాజ్ ఏ ఫ్రెషర్, అంటే ఇప్పుడున్న ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారం ఒక ఇంజనీర్ ఏవైతే కంపెనీ ఎక్స్పెక్ట్ చేస్తుందో, ఏ స్కిల్ అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, సో ఆ స్కిల్ అయితే ఫస్ట్ మనం నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాలి. ఓకే, సో గెయిన్ చేసిన తర్వాత దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి అనేది ఇంపార్టెంట్. ఓకే, సో సో చాలా మంది స్టూడెంట్స్ లైక్ ఒక డిగ్రీ ఉంటే జాబ్ వస్తుంది అని ఫీలింగ్ లో ఉన్నారు, బట్ ఆ రోజులన్నీ వెళ్ళిపోయినాయి. ఓకే, సో ఇట్స్ వెరీ డిఫరెంట్ scenarios right now in the companies. Okay, so because of its booming of AI అని చెప్పొచ్చు. ఓకే, ఐ మీన్ దట్ సో వైట్ కలర్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో సో అన్నీ కూడా మనకి ఇంకా కనిపించవు మోస్ట్లీ. ఇంకా ముందు ముందు మనకి అన్నీ కనిపించవు. ఒక పర్సన్, అంటే ఒక ఇంజనీర్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేవాడు ఎండ్ టు ఎండ్ వర్క్ చేయవలసి ఉంటుంది. సో ఆ ఎండ్ టు ఎండ్ వర్క్ ఏంటి, అసలు వర్క్ స్ట్రాటజీ కంపెనీలో ఎలా ఉంటాయి, కంపెనీ ఏ ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఆ స్కిల్ మన దగ్గర ఉందా లేదా, సో మనం ఎంతవరకు మనం ప్రిపేర్ అవ్వాలి, సో ఇవన్నీ కూడా మనం ఈ డెమో క్లాస్లో డిస్కస్ చేద్దాం ఈరోజు. సో ఎందుకు అంటే ఫస్ట్ ఒక ఐడియా లేకుండా మనం ఏది పడితే అది నేర్చుకొని, ఓకే, సో అందరూ వెళ్తున్న రూట్కి తెలియకుండా, ఓకే, కంపెనీ స్టాండర్డ్స్ ఏం అడుగుతుంది, కంపెనీకి ఏం కావాలని మనం అర్థం చేసుకోకుండా ఏదో ఒకటి మనకు వచ్చింది ప్రిపేర్ అయిపోయి రెజ్యూమ్ పెట్టి జాబ్ రావాలంటే వచ్చే రోజులు కాదు. సో ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఉంది బయట, అండ్ రిక్వైర్మెంట్స్ కూడా చాలా లెస్ ఉన్నాయి, అండ్ ఇట్స్ డిమాండింగ్ స్కిల్స్ వచ్చి ఉండాలి. ఓకే, సో ప్రెసెంట్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అప్డేట్ ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్స్ అయితే వస్తున్నాయి. సో జాబ్ లేకుండా లేవు, జాబ్ లేదు, రావట్లేదు, లేవు అనేది ఏంటంటే మనకు మనం కాంప్రమైజ్ అవ్వడం. ఓకే, సో మనకు మనం ఏంటంటే లేవు అని చెప్పుకొని మనం సర్దిపుచ్చుకున్నాం అనమాట. జాబ్స్ వచ్చే వాళ్ళకి వస్తున్నాయి, ఫ్రెషర్స్ కి జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతున్నారు. ఓకే, సో దానికి ఏంటంటే వే ఆఫ్ ప్రిపరేషన్. ఓకే, మనం ఏ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మనకి గైడెన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దీంట్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంటాలిటీస్ ఉంటారు స్టూడెంట్స్. కొంతమంది వాళ్ళు ఓన్ గా థింక్ చేసి రీసెర్చ్ చేసుకొని ఆ వేని ఐడెంటిఫై చేసి ఆ వేలో ప్రిపేర్ అవుతూ ఉంటారు. కొంతమంది అలా చేయలేరు. సో వాళ్ళందరూ ఏంటంటే ఐ థింక్ వాళ్ళకున్న ఫ్రెండ్స్ అందరూ ఒక స్ట్రీమ్ లోకి వెళ్తుంటే వీళ్ళ స్ట్రీమ్ లోకి వెళ్ళిపోదాం అనుకుంటారు. మళ్ళీ అక్కడ కన్ఫ్యూజన్ స్టేట్ ఉంటుంది. అక్కడ నుంచి వేరే టెక్నాలజీ మూవ్ అయిపోదాం అని ఆ టెక్నాలజీకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ టెక్నాలజీ మళ్ళీ ఈ టెక్నాలజీకి వస్తూ ఉంటారు. సో గ్రాడ్యువల్ గా ఏంటంటే ఈ ఫ్రెషర్ పీరియడ్ ఏదైతే ఉందో మనకి ఈ 1 ఇయర్, ఈ 1 ఇయర్ గ్యాప్ ని వీళ్ళు ఇది అది అది ఇది అని ఒక ప్రాపర్ వేలో ప్రిపరేషన్ లేకుండా ఫ్రెషర్ పీరియడ్ అనేది ఐ మీన్ దట్ పోతుంది. ఓకే, ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత ఇట్ స్టార్ట్స్ ద స్ట్రగ్లింగ్ అనమాట. సో నెక్స్ట్ కంపెనీస్ అని అడిగితే ఈ 1 ఇయర్ నువ్వు ఏం చేసావు అనేసి అని అడగడం మొదలు పెడుతుంది. సో ఆ 1 ఇయర్ లో మనం ఎక్స్పీరియన్స్ తీసుకున్నాక మళ్ళీ ఏదో కన్సల్టెన్సీకి వెళ్తారు, ఆ కన్సల్టెన్సీలో ఫేక్ తీసుకుంటారు.
దాన్ని మళ్ళీ ఐడెంటిఫై చేయడం, ఫ్యూ మంత్స్ పని చేయడం, మళ్ళీ బయటకు పంపించడం, లాట్ ఆఫ్ థింగ్స్. సో ఇక్కడ నుంచి ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, మోస్ట్లీ 70% ఆఫ్ ద పీపుల్స్, స్టూడెంట్ పీపుల్స్ అందరూ కూడా ఇదే స్ట్రగ్లింగ్ అవుతున్నారు. దట్ బయట ఉన్న మార్కెటింగ్ కూడా మనకి సోషల్ మీడియాస్ కానీ ఇవి కానీ ఎక్కువ అయిపోవడంతో డివేట్ అయిపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక స్టాండ్ తీసుకోలేకపోతున్నారు, డివేట్ అయిపోతున్నారు. సో ఏం ప్రిపేర్ అవ్వాలనేది అంత కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఓకే, సో ఎందుకంటే మాకు వచ్చే రెజ్యూమ్స్ అన్ని కూడా ప్రతి ఫ్రెషర్ రెజ్యూమ్ చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటారు. ఈవెన్ దో ఒక 2-3 నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో మనకి రెజ్యూమ్ చాలా నీట్ గా కనిపిస్తుంది, ఏ బేస్డ్ కనిపిస్తుంది, ఏరియాస్ బేస్డ్. సో దాంట్లో ఏంటంటే ఒక ఫ్రెషర్ ఒక గ్లోబల్ సర్టిఫికేషన్స్ ఒక 3-4 పెడతాడు. ఏడబ్ల్యూఎస్ వచ్చనేసి, పెగా వచ్చనేసి. ఓకే, సో ఇలాగా గ్లోబల్ సర్టిఫికేషన్స్ అంటారు. సో ఈ గ్లోబల్ సర్టిఫికేషన్స్ 3-4 చేస్తున్నారు. సో అలాగే ఒక 2 ఇంటర్న్షిప్స్ అని కూడా పెడుతున్నారు. ఓకే, సో ఈవెన్ దో కంపెనీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఇవన్నీ చూసి మీ రెజ్యూమ్ ఫిల్టర్ అయిన తర్వాత వాళ్ళు అడిగే క్వశ్చన్స్ వెరీ నార్మల్ కంపెనీ వర్క్ ఫ్లో గురించి అడుగుతారు. ఎందుకంటే ఆల్రెడీ యూ ఆర్ డన్ ద 2 ఇంటర్న్షిప్స్, రైట్? సో 2 ఇంటర్న్షిప్స్ మనం వర్క్ చేసాము అంటే యు నో ద హౌ ఇట్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద కంపెనీస్ అనమాట. సో కంపెనీ యొక్క వర్క్ ఫ్లోస్ ఎలా ఉంటాయి అనేది వాడికి ఐడెంటిఫై అయిపోతుంది. ఎందుకంటే మన కంపెనీలో ఇంటర్న్షిప్ చేసామంటే ఈవెన్ దో స్టాండప్ కాల్ అంటే ఏంటి అడుగుతారు, ఓకే స్క్రమ్ మాస్టర్ అంటే ఎవరని అడుగుతారు, నీకు అసలు రిక్వైర్మెంట్స్ ఎవరు ఇస్తారు, ఎలా ఇచ్చారని అడుగుతారు. ఇవన్నీ మనకి చాలా సిల్లీ క్వశ్చన్స్ గా ఉంటాయి, మనం ఎప్పుడు చూడం ఇవి. ఓకే, ఇవి అడుగుతున్నారు ఏంటి అన్న మనకి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. బట్ ఎందుకు అలా అడుగుతారంటే మనం పెట్టింది ఏంటంటే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనమాట. సో ఇంటర్న్షిప్ అనేది మనకు ఒక కంపెనీలో వర్క్ చేస్తే నిజంగా ఇదంతా మీరు టెక్నికల్ గా చేసే వర్క్ కాదు ఇది. సో రోజు డైలీగా చేసే వర్క్ అనమాట. ఇప్పుడు మన కాలేజీలో అటెండెన్స్ ఎలా వేసుకుంటామో టైం టేబుల్ ప్రకారం, ఇక్కడ కూడా డైలీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఈ ఫ్లో అనేది జరుగుతూ ఉంటుంది, ఈ వర్క్ ఫ్లో అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఎవ్రీడే మీకు స్టాండప్ కాల్ ఉంటుంది. ఓకే, సో దాంట్లో మీకు స్క్రమ్ మాస్టర్ ఉంటారు. సో స్క్రమ్ మాస్టర్ క్వశ్చన్స్ అడుగుతారు, ఈ రోజు ఏం చేస్తున్నావు, ఓకే రేపు ఏం చేయబోతున్నావు, ఓకే సో ఏమన్నా గైడెన్స్ కావాలా, రిక్వైర్మెంట్ సపోర్ట్స్ ఏంటి, టెక్నాలజీ సపోర్ట్స్ ఏంటి, వాటికి మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఒక 10 to 15 minutes మీటింగ్ ఉంటుంది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ప్రాజెక్ట్స్. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ప్రాజెక్ట్స్ అన్నమాట. సో మనం ఒక లైక్ ఒక రియల్ ప్రాజెక్ట్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఒక కంప్లీట్ ప్రాజెక్ట్ ఆర్ ప్రొడక్ట్ ని ఇంప్లిమెంటేషన్ చేసి దాన్ని డిప్లాయ్ చేయడం నేర్చుకోవాలి. ఓకే, సో డిప్లాయ్మెంట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే మనకి ఆ సో చాలా మంది ఏంటంటే నాకు HTML వచ్చి CSS వచ్చు, నాకు జాబ్ రాదా అంటే రాదు, డెఫినెట్ గా రాదు. సో ఎందుకు రాదు అంటే సో మన కంప్లీట్ సిస్టమ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. కంప్లీట్ సిస్టమ్ లో ఒక ప్రాజెక్ట్ కానీ ప్రొడక్ట్ కానీ ఎలా బిల్డ్ చేయాలి, దానికి ఆర్కిటెక్చర్ ఏంటి, దాని లైఫ్ సైకిల్ ఎట్లా ఉంటుంది, సో ఏవే స్టెప్స్ ఫాలో అవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇవన్నీ నేర్చుకోవాలి. నేర్చుకుంటే కానీ మనకి ప్రొఫైల్ అనేది ఫిల్టర్ అయ్యే ఛాన్సెస్ అయితే లేదు. ఓకే, రైట్. సో ఇవన్నీ మనం కవర్ చేయాలి. సో రీసెంట్ గా వచ్చిన రెజ్యూమ్స్ కానివ్వండి, సో ఫ్రెషర్స్ ఆర్ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు స్ట్రగ్లింగ్స్ కానీ ఇవన్నీ చూసి ఆ, మనకు ఒక కాంప్రహెన్సివ్ టైప్ ఆఫ్ కోర్స్ ని ఇంట్రడ్యూస్ చేద్దామని ఒక న్యూ కోర్స్ ని ఇంట్రడ్యూస్ చేసాం మా ఎండ్ నుంచి. సో ఈ కోర్స్ అయితే మీకు 100% హెల్ప్ అవుతుంది. సో ఈ కోర్స్ నేర్చుకుంటే మీరు ఓన్లీ ఒక రోలే కాదు, సో ఇందులో మీకు మల్టిపుల్ రోల్స్ ఉంటాయి. మీరు మల్టిపుల్ రోల్స్ అని అంటే యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ద టెక్నాలజీస్, యు ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ద టెక్. ఇక్కడ మీరు ఫ్రంట్ ఎండ్ ఇది అంటే డేటా సైన్స్ కదా, ఏం ఫ్రంట్ ఎండ్ చేయకూడదు. ఓకే, సో నేను ఇది కదా అది చేయకూడదు. సో ఇలా కాదు. ఓకే, సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ అన్నమాట. ఓకే, సో ఎందుకంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ చార్ట్ జీపీటీస్ కానీ ఏఐ మోడ్యూల్స్ చాలా వచ్చేసినాయి. సో బేస్డ్ ఆన్ దట్, సో దాని నుంచి మనం కోడ్ అనేది జనరేట్ చేయొచ్చు, కోడ్ని డీబగ్ చేయొచ్చు, కోడ్ని టెస్ట్ చేయొచ్చు, కోడ్ని డిప్లాయ్ చేయొచ్చు, కోడ్ని హోస్టింగ్ కూడా చేయొచ్చు. ఓకే, సో కంప్లీట్ ప్రాజెక్ట్ అంతా కూడా మనం ఏ బేస్ చేసి మనం చేయొచ్చు. బట్ యాజ్ ఏ యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా డీబగ్గింగ్ చేయాలన్నా, ఓకే సో డీబగ్గింగ్ లో వచ్చే ఇష్యూస్ ని మీరు ఐడెంటిఫై చేయాలన్నా,
దాన్ని మళ్ళీ మీరు రిజాల్వ్ చేయాలన్నా, సో కంప్లీట్గా దీనికి మనకి ఏం కావాలంటే నాలెడ్జ్ అనేది కంపల్సరీ. ఓకే, సో వర్క్ అంతా మనకి ఏ చేస్తుంది, బట్ ఏ చేత నువ్వు వర్క్ చేయించాలంటే ఫస్ట్ నీకు దాని గురించి అర్థమై ఉండాలి. ఓకే, సో చాలా మంది ఏంటంటే, సో కోడ్ ఎందుకంటే నాకు చాట్ జీపీటీ రాసేస్తుంది కదా, సో ఇంకా ఇప్పుడు ఎవరు నేర్చుకుంటున్నారు అంటే, నువ్వు యాక్చువల్గా నువ్వు ఎంట్రీ అవ్వాలంటే ఎంట్రీ అయిన తర్వాత నువ్వు చాట్ జీపీటీ వాడగలవు తప్ప, ఎంట్రీకి నీకు చాట్ జీపీటీ హెల్ప్ అవుతుంది. ఓకే, సో చాట్ జీపీటీ నీకు ఎలా హెల్ప్ అవుతుంది, నువ్వు ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి ఏమైనా కావాలంటే దాంట్లో నువ్వు ప్రిపేర్ అవ్వచ్చు. బట్ నీ ఇంటర్వ్యూ టైంలో చాట్ జీపీటీ ఓపెన్ చేసి ఆన్సర్ చెప్తానంటే ఇంటర్వ్యూ ఊరుకోడు. రైట్, సో మనకి గెటిన్ అవ్వలేవు. బట్ బేసిక్స్ థింగ్స్ అన్ని కూడా మనం ఆ ఏరియాస్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి కంప్యూటర్ స్టూడెంట్స్, అది రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ స్ట్రీమ్, రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ స్ట్రీమ్, మీరు సిఎస్సి కోర్ అవ్వచ్చు, డేటా సైన్స్ అవ్వచ్చు, సైబర్ సెక్యూరిటీ అవ్వచ్చు, వాట్ ఎవర్. బట్ థింగ్ దట్, సో ద బేసిక్ కాన్సెప్ట్స్ అనేది వెరీ మచ్ గా బిల్డ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో అంటే యాజ్ పర్ ఒక కంప్యూటర్ స్టూడెంట్స్ కావాల్సిన నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేసిన తర్వాత దానిపైన మనం అడ్వాన్స్డ్ ఫ్రేమ్వర్క్స్ అండ్ ప్రాజెక్ట్స్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు చాలా మంది రిజ్యూమ్స్ ఎట్లా ఉంటాయంటే చాలా హైఫైగా పెడుతూ ఉంటారు, ఆ టెక్నాలజీ వచ్చి ఈ టెక్నాలజీ. బట్ అందుట్లో మనం ఒక ఓఎస్ క్వశ్చన్ అడిగాం అనుకోండి, ప్రాసెసర్ అని అడిగాం అనుకోండి, ఆన్సరబుల్ కాదు, ఆన్సర్ చేయలేరు. ఓకే, సో మనకి అసలు కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది, ద మెమరీ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, నెట్వర్కింగ్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, క్లౌడ్ అంటే ఏంటి, ఓకే, సో ఒక సర్వర్ అంటే ఏంటి, క్లయింట్ అంటే ఏంటి, ఇదంతా తెలియకుండా మనం ఒక ప్రాజెక్ట్ పెట్టేసి వాళ్ళు అడిగే చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా మన ఆన్సర్ చెప్పకుండా బయటకు వచ్చేస్తా ఉంటాం. సో చాలా మంది ఏంటంటే బేసిక్స్ థింగ్స్ అన్ని కూడా అవాయిడ్ చేసేసి ఎవరు ఏదో చెప్పారని చెప్పి ఫ్రేమ్ వర్క్స్ నేర్చుకొని ఆ ఫ్రేమ్ వర్క్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఓకే, బట్ యాజ్ పర్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారం ఏంటంటే, సో వెరీ బేసిక్స్ థింగ్స్ అన్ని కూడా మనం నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాలి, ఆ తర్వాతే అడ్వాన్స్డ్ ప్రిపరేషన్ అనేది మనం స్టార్ట్ చేయాలి. సో యాజ్ పర్ ద మన లాంగ్వేజ్ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటాం. సో ఇంగ్లీష్ చూడండి, ఫస్ట్ ఆల్ఫాబెట్స్ నేర్చుకోవాలి, తర్వాత 1 వర్డ్స్ 2 వర్డ్స్ 3 వర్డ్స్ సెంటెన్స్ పారాగ్రాఫ్స్. సో ఇక్కడ కూడా మనం చాలా సైక్లిక్ గానే నేర్చుకుంటాం. బట్ ఇక్కడికి వచ్చే టైంకి ఏంటంటే జంపింగ్ అన్నమాట. సో మనకి సి రాదా, జావాకి వెళ్ళిపోతాం, జావా నుంచి పైథాన్, పైథాన్ నుంచి ఇంకొకటి. ఓకే, బట్ ఇక్కడ మనం ఒక కంప్లీట్ స్ట్రక్చర్ లో మనం ప్రిపేర్ అవ్వడం వల్ల దాని ఏంటంటే మనం సబ్జెక్ట్ కూడా మనకు గుర్తుండదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఓకే, సో రైట్, సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్న స్టూడెంట్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నమాట. సో ఎక్కువ పెట్టడం, తక్కువ ప్రిపేర్ అవ్వడం, సో రెజ్యూమ్ లో ఇంటర్వ్యూస్ నుంచి ఫిల్టర్ అయిపోయి బయటకు వచ్చేయడం. ఓకే, సో ఇవి కామన్ గా జరుగుతున్నాయి. బట్ ప్లానింగ్ ఏంటంటే, సో మీరు ఎట్లా ప్రిపేర్ అవ్వాలనేది నేను ఫస్ట్ చెప్పేస్తాను, దాని ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటుంది కూడా చెప్తాను, దాని తర్వాత నేను కోర్స్ డీటెయిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ క్లాస్లో. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు కావాల్సింది, ఇండస్ట్రీ కావాల్సింది ఏంటి, అసలు ఇండస్ట్రీ ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వర్క్ ఎట్లా చేసేవాళ్ళం. ఓకే, ప్రీవియస్ డేస్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ తీసుకుంటే మనకు అర్థం అవుద్ది కాబట్టి, సో ఇండస్ట్రీ స్టార్టింగ్ టైంలో వెబ్సైట్స్ క్రియేట్ చేసేవాళ్ళం. బట్ ఈ వెబ్సైట్స్ అన్ని కూడా మనకి స్టాటిక్ టైప్ ఉన్నాయి అనమాట. సో ఈ వెబ్సైట్స్ అన్ని కూడా మనకి స్టాటిక్ ఓరియంటెడ్ వెబ్సైట్స్. సో స్టాటిక్ ఓరియంటెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్, మనకి కస్టమర్ అంటే ఎవరు, బిజినెస్ ఎంటిటీ అన్నమాట. ఓకే, సో కస్టమర్స్ అంటే ఎవరు, బిజినెస్ ఎంటిటీ. బిజినెస్ ఎంటిటీస్ అంటే ఎవరు, వెరీ స్మాల్ వెరీ స్మాల్ బిజినెస్ నుంచి వెరీ లార్జ్ స్కేల్ బిజినెస్ వరకు అందరూ మన కస్టమర్స్. సో ఈవెన్ దో ఇప్పుడు మీరు ఒక కాఫీ షాప్కి వెళ్ళారనుకోండి, సో దే ఆర్ యూజింగ్ బిల్లింగ్ ప్యాడ్స్, రైట్. సో అక్కడ కూడా మనకి బిల్లింగ్ మిషన్స్ యూస్ చేస్తున్నాడు, వాడు కూడా మన కస్టమర్. ఆ బిల్లింగ్ సాఫ్ట్వేర్ అని మనమే డెవలప్ చేయాలి. సో అదే వెరీ లార్జ్ ఎంటర్ప్రైజ్ సిస్టమ్స్, ఓకే, లార్జ్ స్కేల్ బిజినెసెస్, లేదంటే కాలేజ్, యూనివర్సిటీస్, ఓకే, హెల్త్ ఇన్సూరెన్స్. సో ఇవన్నీ డిఫరెంట్ డొమైన్స్, వీళ్ళందరూ మన కస్టమర్స్. సో ఈ బిజినెస్ మనం అర్థం చేసుకొని వాళ్ళకి కావాల్సిన అప్లికేషన్స్ ని మనం డెవలప్ చేయాలి. ఓకే, సో ఇది ఇలాగ మనకి స్టార్ట్ అయింది అసలు. సో క్లయింట్ అనేవాళ్ళు ఎవరంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ క్లయింటే. ఓకే, సో మీ పక్కన ఉన్న డెంటల్ హాస్పిటల్ మీ క్లయింట్. ఓకే, సో ఇలా మనం థింక్ చేయాలి. సో ఈ క్లయింట్ కి వాడికి రిక్వైర్మెంట్స్ ఏంటి, ఆ రిక్వైర్మెంట్స్ కి మనం ఏం వర్క్ చేయగలం, వాడికి ఏ సర్వీస్ ఇవ్వగలం, వాడికి ఏం కావాలి అనేది మనం థింక్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కంపెనీస్ ఆల్సో ఈ ఈ మైండ్ సెట్ ఎవరు ఉన్నారో వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు. ఓకే, సో ఎందుకు అంటే, సో
కోడ్ అనేది మే మా టైంలో మేము రాసేవాళ్ళం వెరీ స్క్రాచ్ నుంచి. బట్ ఇప్పుడు నో నీడ్ అనమాట. సో నువ్వు ఒక క్లయింట్ ఇంటరాక్షన్ అవ్వాలి, క్లయింట్ రిక్వైర్మెంట్స్ నువ్వు అర్థం చేసుకోవాలి, క్లయింట్ ప్రాబ్లమ్స్ నువ్వు అర్థం చేసుకోవాలి, దానికి టెక్నాలజీ ఏమి యూజ్ చేయాలి, వాడి ప్రాబ్లమ్స్ ఎలా సొల్యూషన్ చేయాలి. ఓకే, సో ఇదంతా ఒక పార్ట్. ఓకే, సో ఇదంతా ఒక పార్ట్ అనమాట. సో ఇదంతా మనకు ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ తో తప్ప మనం ఏదో బుక్స్ లో చదివి డెఫినేషన్స్ లా గుర్తుపెట్టుకుందాం అంటే వచ్చేది కాదు. ఇదంతా వర్క్ లో. ఓకే, సో స్టార్టింగ్ డేస్ లో మనకి స్టాటిక్ వెబ్సైట్స్ ఉండేవి. సో ఇవి బ్రాండింగ్స్ మాత్రం యూస్ చేసాం. అంటే మనం స్టాటిక్ వెబ్సైట్ అనేది బిల్డ్ చేస్తే ఈ వెబ్సైట్ అనేది ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది. అంటే లోపల ఉన్న కంటెంట్ ని మనం చేంజ్ చేయలేము. ఓకే, సో అడాప్ట్ చేయలేము అనమాట. సో న్యూ కంటెంట్ యాడ్ చేయడం అదంతా కూడా. సో కంటిన్యూగా ఆ వెబ్సైట్ అనేది ఎన్ని ఎన్ని ఇయర్స్ అయినా అట్లా ఉండేది. ఓకే, ఇది ఫస్ట్ జనరేషన్ లో చేసేవాళ్ళం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి రెస్పాన్స్ వెబ్ అప్లికేషన్స్ వచ్చినాయి. ఓకే, లేదంటే క్లయింట్ అండ్ సర్వర్ వెబ్ అప్లికేషన్స్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లయింట్ అనుకుంటే, ఇది సర్వర్ అనుకుంటే. సో క్లయింట్ అనేది ఏంటంటే ఇక్కడ మనకి బ్రౌజర్ అన్నమాట. బ్రౌజర్ అంటే క్లయింట్ ఒక రిక్వెస్ట్ ఇస్తామంటే సర్వర్ దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని అర్థం చేసుకొని నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వడం. ఓకే, సో ఇది రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ మోడల్లో పనిచేస్తుంది. రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్. ఇక్కడ మనం క్లయింట్ ప్రోగ్రామ్ రాయాలి, సర్వర్ ప్రోగ్రామ్ కూడా రాయాలి. ఓకే, సో తర్వాత వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్. ఓకే, సో ఇప్పుడు ప్రెసెంట్ ఏ బేస్డ్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తారు. సో ఏ బేస్డ్ అప్లికేషన్స్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ తీసుకున్నాం అనుకోండి. సో బ్యాంకింగ్ అప్లికేషన్స్ ఒక 20 years బ్యాక్ నేను కానీ మోడల్ చేస్తే సో ఎలా ఉంది అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నేను డెవలప్ చేశాను. అంటే బ్యాంక్ సంబంధించిన ఒక అప్లికేషన్ నేను డెవలప్ చేస్తే సో ఈ బ్యాంక్ సంబంధించిన అప్లికేషన్ అనేది మనం ఒక ఫామ్ ఇస్తే ఫామ్ ఫిల్ చేసి సో అక్కడ మనం ఏం చేసేవాళ్ళం, సబ్మిట్ చేసేవాళ్ళం. సో సబ్మిట్ చేస్తే బ్యాంక్ ఆథరైజ్డ్ పర్సన్ కి మనం పంపించిన ఫామ్ అనేది సబ్మిట్ అయ్యేది. వాళ్ళు దాన్ని రివ్యూ చేసి మనకి కాల్ ఆర్ మెయిల్ ద్వారా సో మనకి ఫాలోఅప్ చేస్తే మనం బ్యాంక్ వెళ్ళి నెక్స్ట్ ప్రొసీడింగ్స్ చేసేవాళ్ళం, రైట్? బట్ ఇప్పుడు రైట్ నో బ్యాంక్ అప్లికేషన్స్ ఎలా అయిపోయినాయి? సో ఎవ్వరు ఏ బ్యాంక్కి వెళ్ళవసరం లేదు. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసిన విత్ ఇన్ 5 minutes లో మీకు లోన్ వస్తుందా లేదా అని తెలిసిపోతుంది. సో ఎట్లా తెలిసిపోతుంది అంటే ఆటోమేట్ అయిపోయినాయి అప్లికేషన్స్ అన్ని కూడా. ఆటోమేట్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనం 2 things ఆలోచించాలి. సో బిఫోర్ ఆటోమేషన్ కి ప్రాసెస్ ఎలా జరిగింది, ఆఫ్టర్ ఆటోమేషన్ కి ప్రాసెస్ ఎలా జరుగుతుందని అర్థం చేసుకోవాలి. బిఫోర్ ఆటోమేషన్ ప్రాసెస్ ఎలా అంటే, సో మనం పంపించిన ఏదైతే లోన్ రిక్వెస్ట్ ఉందో ఆ లోన్ రిక్వెస్ట్ బ్యాంక్ మేనేజర్ ఫస్ట్ అర్థం చేసుకొని దాన్ని స్టడీ చేసి మనకి ఒక 5 days లో రమ్మనివారు మన దగ్గర డాక్యుమెంట్స్ అని తీసుకుని. ఈ 1 to 5 days లో బ్యాంక్ మేనేజర్ ఏం చేసేవాడు, రివ్యూ చేసేవాడు. రివ్యూ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ వాడికి ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉంది అనుకోండి. సో ఒక బ్యాంక్ మేనేజర్ కి ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. 10 years ఎక్స్పీరియన్స్ అర్థం ఏంటి? 10 years ఎక్స్పీరియన్స్ ఉందంటే అర్థం ఏంటి? సో 10 years కి సంబంధించిన డేటా అనేది ఆయన దగ్గర ఉంది. ఓకే, సో 10 years సంబంధించిన డేటా అనేది ఆయన ఆల్రెడీ హోల్డ్ చేసి పెట్టాడు. సో అందుకే ఏ ప్రొఫైల్ వచ్చినా, న్యూ ప్రొఫైల్ వచ్చినా ఆయన ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని ఆ కస్టమర్కి లోన్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా, కట్టగలడా కట్టలేడా, కడితే ఎంత ఇవ్వచ్చు, ఎంత రేంజ్ ఇవ్వచ్చు, ఇస్తే ఎంత టైంలో రిటర్న్ చేస్తాడు, ఇవన్నీ ఆల్రెడీ తనకున్న ఎక్స్పీరియన్స్. ఆ డేటా ఆల్రెడీ తన దగ్గర ఉంది కాబట్టి న్యూగా వచ్చిన డేటాని క్రాస్ వెరిఫై చేసుకుని అనలైజ్ చేసేవాళ్ళు. సేమ్ ఇదే ప్యాటర్న్ ఇప్పుడు మనం ఏఐ కింద చేస్తాం. ఓకే, ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ 10 years ఎక్స్పీరియన్స్ కి తన దగ్గర ఏముంది, డేటా ఉంది. ఇప్పుడు అదే 10 years ఉన్న డేటాని నేను ఏం చేస్తున్నానంటే సిస్టమ్కి ట్రైన్ చేస్తున్నాను. సిస్టమ్కి ఏం చేస్తాను, ట్రైన్ చేస్తాను. ఓకే, సో సిస్టమ్కి ఎప్పుడైతే నేను ట్రైన్ చేశానో సిస్టమ్ రెడీగా ఉంది. ఇప్పుడు ఒక కస్టమర్ నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చింది అనుకోండి, న్యూ రిక్వెస్ట్ రాగానే నేను ట్రైన్ చేసిన ఆ డేటాని వచ్చిన న్యూ డేటాతో కంపేర్ చేసుకొని సో ప్రిడిక్ట్ చేస్తుంది అవుతుందా అవ్వదా అనేసి. సో ఇక్కడ మనకి ఇంత టైం తీసుకున్నారు కదా, సో ఇక్కడైతే వెరీ లెస్ టైంలో యాక్యురేట్ గా మనం జడ్జ్ చేసి ప్రిడిక్ట్ చేసి వాడికి రెస్పాన్స్ అనేది మనం ఇవ్వగలుగుతాం అనమాట. ఇది ఇప్పుడు ఏఏ మోడల్. సో రాను రాను జనరేషన్ మారుతున్నప్పుడు అప్లికేషన్ యొక్క టైప్స్ కూడా మారిపోతున్నాయి. ఓకే, సో ఇక్కడ మరి డేటాని ట్రైన్ చేయడం ఏంటి, డేటాని ఎలా ట్రైన్ చేయాలి, ఏ డేటాని ట్రైన్ చేయాలి,
సో ఇదంతా ఉంటుంది. ఇప్పుడు ఈయనకి 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. ఓకే, కొన్ని బ్లాంక్స్ ఉంటాయి. సో ఈ డేటా అంతా ఫిల్టర్ చేసుకుని మైండ్ లో అప్లికేషన్ యొక్క స్ట్రాటజీస్ బట్టి డెసిషన్ తీసుకుంటాడు. ఇక్కడ కూడా మనం దీన్ని ట్రైన్ చేయాలంటే, ఆ డేటాని ఇక్కడ మనం ట్రైన్ చేయాలంటే ఆ డేటాలో ఉన్న వాల్యూస్ ని, ఆ డేటాలో ఉన్న బ్లాంక్స్ ని, ఇవంతా మనం ఫిల్టర్ చేసి మన ఏఐకి, ఒక మిషన్ కి మనం ట్రైన్ చేయాలన్నమాట. సో ఇదంతా బ్యాక్ అండ్ టెక్నాలజీస్. ఓకే, సో దీన్ని ఎలా ట్రైన్ చేయాలి, ఇలా ట్రైన్ చేసిన నాలెడ్జ్ డేటాని మన రిపోర్ట్స్ కింద జనరేట్ చేయొచ్చు, లేదంటే మిషన్స్ ని ట్రైన్ చేయొచ్చు. ఆ మిషన్ ట్రైన్ చేసిన దాన్ని ఒక న్యూ ఏఐ బేస్డ్ అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు. ఇది వర్క్ లో ప్రెసెంట్. ఇప్పుడు మీరు డెవలప్ చేసిన ఈ అప్లికేషన్ లోకల్ సిస్టమ్ లో ఉండదు కదా. ఈ అప్లికేషన్ మనం ఏం చేయాలి, మళ్ళీ క్లౌడ్ లో హోస్ట్ చేయాలి. క్లౌడ్ లో హోస్ట్ చేయాలంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనకు తెలిసి ఉండాలి. అంటే సర్వర్ అంటే ఏంటి, ఓకే, సో దాంట్లో మనం స్పేస్ అంటే ఏంటి, ఓకే, సో దాని యొక్క కాన్ఫిగరేషన్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, ఓకే, సెక్యూరిటీ ఎలా ప్రొవైడ్ చేయాలి. సో ఇవన్నీ బేసిక్స్ థింగ్స్ మనకు ఐడియా ఉండాలి. ఓకే, సో ఇలా ఐడియా లేకపోతే మనం తయారు చేసిన ఈ ప్రోడక్ట్ ని ఎక్కడ పెడతారు, లోకల్లోనా, లోకల్ సిస్టమ్ లో పెట్టాం కదా. సో ఎక్కడ పెడతాం, క్లౌడ్ సిస్టమ్ లో పెడతాం. సో క్లౌడ్ గురించి కూడా మనకు తెలిసి ఉండాలి. క్లౌడ్ లో పెట్టే ముందు ఈ అప్లికేషన్ అనేది అసలు ప్రాపర్ గా వర్క్ అవుతుంది లేదనేది ఎలా తెలుస్తుంది. సో దానికి మనం టెస్టింగ్ అనేది కండక్ట్ చేయాలి. ఓకేనా. సో ఇలాగ ఏ బేస్ ఆఫ్ అప్లికేషన్స్ మీరు తీసుకున్నా, స్టాటిక్ తీసుకున్నా, లేదు అంటే క్లయింట్ సర్వర్ అప్రోచ్ అప్లికేషన్ తీసుకున్నా, రైట్ నో ఇప్పుడు ఏ బేస్డ్ అప్లికేషన్ తీసుకున్నా ఇది కామన్ థింగ్ అన్నమాట. ఓకే, సో ఒక ప్రాజెక్ట్ మనం డెవలప్ చేయడానికి తీసుకోవాల్సిన స్టెప్స్ ఇవన్నీ, రైట్. ఓకే, సో ఇప్పుడు ఏ బేస్డ్ ఆఫ్ అప్లికేషన్స్ మనం డెవలప్ చేయాలంటే సో ఏం నేర్చుకోవాలి, ఓకే, సో ఏ కంటెంట్ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో బేసిక్ గా ఏంటంటే ఒక ఒక కంప్యూటర్ ఇంజనీర్ కి కావాల్సిన బేసిక్ క్వాలిటీస్ ఏంటి, సో బేసిక్ నాలెడ్జ్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే సో ప్రోగ్రామింగ్. ప్రోగ్రామింగ్ ఓకే, సో ఈ ప్రోగ్రామింగ్ అనేది ఏంటంటే ఇట్స్ లైక్ ఎ కాన్సెప్ట్స్. ఓకే, సో ఈ ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి చాలా మంది భయపడుతూ ఉంటారు. ఓకే, సిఎస్సి అయినా, డేటా సైన్స్ అయినా, ఇంకోటైనా కోడింగ్ అనే టైంకి అమ్మో నాకు వద్దంటారు. బట్ ఒక్క విషయం మనం అర్థం చేసుకోవాలి, యాజ్ ఏ కంప్యూటర్ ఇంజనీర్ గా నీకు కోడింగ్ రాయకపోతే నువ్వు అప్లికేషన్స్ ఎలా డెవలప్ చేస్తావు, అప్లికేషన్ స్క్రిప్ట్ రాసి ఎలా ఆటోమేట్ చేస్తావు, అప్లికేషన్ ఆటోమేషన్ టెస్టింగ్ ఎలా కండక్ట్ చేస్తావు. సో మినిమం నాలెడ్జ్ అయినా మనకు కలిసి ఇక్కడ ఉండాలి ప్రోగ్రామింగ్ అనేది. సో చాలా మంది ఏంటంటే దీన్ని అవాయిడ్ చేసేస్తున్నారు. ఓకే, సో ఐ థింక్ దాట్ ప్రోగ్రామింగ్ అనేది ఏంటంటే చాలా సింపుల్. అది మనం ఆల్రెడీ మీరు 8th క్లాస్ పాస్ అయ్యారు అంటే మీరు గొప్ప ప్రోగ్రామర్ అని. సో ఎందుకంటే ఇక్కడ మనం యూస్ చేసే అన్ని కూడా ప్రోగ్రామింగ్ లో సో 8th క్లాస్ టు 9th క్లాస్ మ్యాథ్స్ మాత్రమే యూస్ చేస్తాం. ఓకే, ఇక్కడ మీరు ట్రిగ్నామెట్రీస్ యూజ్ చేయరు, డిఫరెన్షియేషన్స్ యూజ్ చేయరు, ఇంకోటి ఏం యూజ్ చేయరు. ఓకే, సో కంప్లీట్ గా మనకి సో 8th క్లాస్ మ్యాథ్స్ వరకు మీరు పాస్ అయ్యి ఉంటే సో ఆ మ్యాథ్స్ ని ప్రోగ్రామింగ్ గా రాసి రియల్ అప్లికేషన్స్ ఎలా పనిచేయాలనేది మనం నేర్చుకోవాలి అంతే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి ఒక నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ప్రోగ్రామింగ్ లో ఫస్ట్ మనం నేర్చుకుని ఏంటి, ఆపరేటర్స్, రైట్. సో చాలా మంది వాట్ ఈజ్ ఆపరేటర్ అంటే సో దాని క్వశ్చన్ ఉండదు, ఆన్సర్ ఉండదు. ఓకే, ఆపరేటర్ అంటే ఏంటి తెలీదు. ఓకే, సో ఎడిషన్ అంటారు, సబ్స్ట్రాక్షన్ అంటారు, మల్టిప్లికేషన్స్ అంటారు, అసైన్మెంట్ అంటారు. ఓకే, నేను అడిగింది ఏంటి, ఆపరేటర్. ఆపరేటర్ అనేది ఏంటంటే ఒక జస్ట్ సింబల్, ఇట్స్ లైక్ ఏ సింబల్ అన్నమాట. ఒక్కొక్క సింబల్ ఒక్కొక్క డిఫరెంట్ గా వర్క్ చేస్తూ ఉంటాయి. ఓకే, ఎడిషన్ అనేది ఒక సింబల్, ఓకే, సో సబ్స్ట్రాక్షన్ అనేది ఒక సింబల్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్, సో ఇలాగ ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ సింబల్స్. ఇప్పుడు ఈ సింబల్స్ తో మనం ఏం చేయగలుగుతాం, సో నార్మల్ గా మనం నేర్చుకునేది ఏంటి మ్యాథమెటికల్ తో. సో ఈ సింబల్ వర్క్ చేయాలంటే 2 ఆపరెంట్స్ రిక్వైర్డ్. సో 2 ఆపరెంట్స్ అయితే ఉండాలి, అంటే 2 వాల్యూస్ ఉండాలి. ఆ వాల్యూస్ ని ఈ ఆపరేటర్ యూస్ చేస్తే న్యూ వాల్యూ ప్రొడ్యూస్ అవుతుంది, అంతే కదా. సో 10 + 5 10 + 5 = 15, 10 + 5 = 15. ఇప్పుడు ఈ సింబల్ యూస్ చేస్తే నాకు ఈ రిజల్ట్ వచ్చింది, ఈ వాల్యూ వచ్చింది. సేమ్ వాల్యూస్ ని నేను సింబల్ మార్చి చూసాను అనుకోండి, 10 - 5 = ఇప్పుడు చూస్తే నాకు ఎంత 5 వచ్చింది, వాల్యూ చేంజ్ అయిపోయింది. ఎందుకు చేంజ్ అయిందంటే సింబల్ చేంజ్ చేశాను కాబట్టి, సింబల్స్ ని చేంజ్ చేశాం కాబట్టి, రైట్. సో ఇలాంటి ఆపరేటర్స్ మనం ఇప్పుడు ఎలా థింక్ చేయాలంటే ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ కొత్తగా నేర్చుకొని కొత్తగా నేను చూపించింది ఏం లేదు.
సో మీరు చిన్న ఫస్ట్ క్లాస్ నుంచి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్ అంటే తెలిసి ఈ సింబల్స్ అంటే. ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సింది ఈ సింబల్స్ ని, ఈ ఆపరేటర్స్ ని రియల్ టైమ్ అప్లికేషన్స్ లో ఎక్కడ యూజ్ చేయాలి అనేది మీరు ఆలోచించాలి. ఓకే, సో దీన్నే బిజినెస్ యొక్క రిక్వైర్మెంట్స్ కి మీరు సొల్యూషన్ అనమాట. ఓకే, సో మీరు నేర్చుకున్న ఈ కంటెంట్ ని రియల్ అప్లికేషన్స్ లో ఎలా అడాప్ట్ చేయాలన్నది ఇక్కడ మనకి ప్రోగ్రామింగ్. ఓకే, సో ఇప్పుడు ఈ ఆపరేటర్స్ ని మనం సింపుల్ గా ఎక్కడ యూజ్ చేస్తాం? ఎవరైనా చాట్ బాక్స్ లో చాట్ చేయండి. ఏ సినారియోస్ యూజ్ చేయొచ్చు అర్థమెటిక్ ఆపరేటర్స్ ని? ఏ అప్లికేషన్స్ లో యూజ్ చేయొచ్చు? మీ చాట్ బాక్స్ లో చాట్ చేయండి. ఎక్కడ యూజ్ చేయొచ్చు, ఎలా యూజ్ చేయొచ్చు? సో మనకు తెలుసు, ప్లస్ అంటే ఎడిషన్ అని, మైనస్ అంటే సబ్స్ట్రాక్షన్ అని, ఇంటూ అంటే మల్టిప్లికేషన్ అని, డివిజన్ అని. ఓకే, సో ఈ ఆపరేటర్స్ ని మీరు రియల్ టైమ్ లో ఎక్కడ యూజ్ చేస్తారు? చెప్తారా? ఓకే, సరే నేనే చెప్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక పవర్ బిల్ సిస్టమ్ ఉంది, లేదంటే ఒక సూపర్ మార్కెట్ బిల్లింగ్ సిస్టమ్ తీసుకున్నాం, ఒక అప్లికేషన్ తీసుకున్నాం, సూపర్ మార్కెట్ బిల్లింగ్. మన సూపర్ మార్కెట్కి వెళ్ళిన తర్వాత మనకు ఒక బిల్ అనేది జనరేట్ అవుతుంది, రైట్? సో ఆ బిల్ ఏంటి మనకి? సో ఫర్ ఎగ్జాంపుల్, ఎస్, ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అవ్వచ్చు. ఓకే, సో లేదు అంటే ఒక రెస్టారెంట్ కావచ్చు, లేదంటే ఒక కెఫీ కావచ్చు. ఓకే, సో ఇలాగ మనం ఏదో ఒక బిజినెస్ తీసుకుందాం. నేను సూపర్ మార్కెట్ తీసుకుంటాను. సూపర్ మార్కెట్ వెళ్ళిన తర్వాత మనకు కొన్ని ఐటమ్స్ అనేది పర్చేజ్ చేసాం. ఓకే, సో దాన్ని ఏమంటాం మనం? క్వాంటిటీ అంటారు, రైట్? సో దాన్ని ఏమంటారు? క్వాంటిటీ అని పిలుస్తారు. సో దాన్ని నేను క్యూతో తీసుకున్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 పెన్స్ పర్చేజ్ చేశాను. 100 పెన్స్ పర్చేజ్ చేశాను. ఓకే, సో ఈచ్ పెన్ ఎంత పడింది అంటే ఏంటి? ప్రైజే కదా. సో ఈచ్ పెన్ వచ్చేసి 5 రూపీస్ చెప్పి తీసుకున్నా. 5 రూపీస్. ఇప్పుడు మనకి బిల్ ఎలా కావాలి? మనకి బిల్ ఎలా వస్తుంది? టోటల్. టోటల్. సో టోటల్ ఎట్లా వస్తుంది మనకి? క్వాంటిటీ ఇంటూ ప్రైస్ చేయాలి. క్వాంటిటీ ఇంటూ ప్రైస్ చేయాలి. సో క్వాంటిటీ ఇంటూ ప్రైస్ చేస్తే మనకి ఏమొస్తుంది? టోటల్ వచ్చింది. వచ్చిన టోటల్కి నేను జిఎస్టీ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ మనకి 12% ఉంది. జిఎస్టీ వచ్చేసి మనకి ఎంత? 12% ఉంది. ఇప్పుడు ఈ 12% దేని మీద ఫైండ్ అవుట్ చేయాలి? ఈ టోటల్ మీద ఫైండ్ అవుట్ చేయాలి. వచ్చిన టోటల్ జిఎస్టీ 12% అంటే సో ఏం యూజ్ చేస్తాం ఇక్కడ? సింబల్ టోటల్ ఇంటూ 12/100, రైట్? 12/100. ఓకే, ఫైన్. ఇప్పుడు జిఎస్టీ వచ్చింది. వచ్చిన జిఎస్టీ టోటల్కి యాడ్ చేయాలా, లేదంటే తీసేయాలా? వచ్చిన జిఎస్టీని ఏం చేయాలి? టోటల్కి యాడ్ చేయాలి, రైట్? సో ఇప్పుడు నేను గ్రాండ్ టోటల్ ఈక్వల్ టు జిఎస్టీ ప్లస్ టోటల్. దట్స్ ఇట్. ఇప్పుడు జిఎస్టీ గ్రాండ్ టోటల్ వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000 రూపీస్ మనం పర్చేజ్ చేసాం. వాడు మనకు ఒక 10% డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటున్నాడు. 10% డిస్కౌంట్ ఇవ్వాలి. ఎంత? 5,000 నుంచి ఒక 25,000 మనం పర్చేజ్ చేస్తే మనకు ఒక 10% డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటున్నాడు. డిస్కౌంట్ ప్రైస్ మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ మీరు చూడండి, ఇదే రియల్ అప్లికేషన్ లో ఏం యూజ్ చేస్తాం? మల్టిప్లికేషన్ యూజ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మల్టిప్లికేషన్ యూజ్ చేసాం, ఇక్కడ బై యూజ్ చేసాం, ఇక్కడ ఎడిషన్ యూజ్ చేసాం, ఇంకా డిస్కౌంట్ లో మైనస్ యూజ్ చేస్తాం, మళ్ళీ పర్సంటేజ్ యూజ్ చేస్తారు. లైక్ దిస్. మనం ఎక్కడ ఆగిపోతున్నాం అంటే 10+10=20 దగ్గర ఆగిపోతున్నారు. అదే మీ ప్రాబ్లం. ఇంటర్వ్యూ వాట్ ఈజ్ ఆపరేటర్ అనగానే మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక రియల్ అప్లికేషన్ తీసుకొని అవి ఎలా పనిచేస్తాయి అన్నది నువ్వు చెప్పగలిగితే నువ్వు ఆల్రెడీ వర్క్ చేసినట్టే కదా. సో అలా కాకుండా అందరు చెప్పినట్టు నువ్వు 10+10=20 అని చెప్పావు అనుకోండి, సో అందరిలో వెళ్ళిన దారిలో నువ్వు వెళ్తున్నట్టు. ఓకే, సో మనం ప్రిపరేషన్ అనేది, వే ఆఫ్ ప్రిపరేషన్ అనేది డిఫరెంట్గా ఉండాలి. వే ఆఫ్ ప్రిపరేషన్ అనేది రియల్ టైమ్ అప్లికేషన్ దగ్గరగా ఉండాలి. ఇక్కడ మీరు కొత్తగా నేర్చుకుని ఏముండవు, ఆల్రెడీ మీరు ఎప్పటి నుంచో చూస్తున్నాయి ఇవన్నీ కూడా. దీన్ని ఒక ప్రోగ్రామేటికల్ గా రియల్ అప్లికేషన్స్ ని ఎలా వాడాలి అనేది ఆలోచించాలి. ఓకే, సో ఇదే ప్రోగ్రామింగ్ అన్నమాట. సో ప్రోగ్రామింగ్ అంటే మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్, సెమీ కాలం,
ఓకే. సో ఇదంతా చూసి అమ్మో! ఇది నాకు గుర్తుండదు. గుర్తుండడం ఏంటి? ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి ఏముండదు. నువ్వు ఆలోచించవలసింది ఏంటి? లాజిక్. ఆ లాజిక్‌ని ఎలా రాయాలనేది సింటాక్స్ నేర్చుకుంటావు అంతే. ఓకే. సో, ఇలాగ మీరు ఆలోచించగలిగితే చాలా ఈజీగా, హ్యాపీగా ప్రోగ్రామింగ్ అంతా నేర్చుకోగలుగుతారు. సో, ఫస్ట్ క్వాలిటీ మనకి ఇలా కావాలి. సో, మనం ఈ వైపులో, ఈ టైప్‌లో మనం నేర్చుకోగలిగితే, సో, ప్రతి టాపిక్‌ని మీరు చాలా ఎలాబొరేటెడ్‌గా, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్‌గా మీరు చెప్పడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో ఈ ప్రోగ్రామింగ్ లో మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నాయి. ఓకే. సో నెక్స్ట్ బ్రీఫ్ గా అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ క్లాస్ లో. డెమో క్లాస్ కాబట్టి నేను ఇన్ డెప్త్ వెళ్ళట్లే ప్రతి దానికి. సో ఫస్ట్ రిక్వైర్మెంట్ లో మనకు కావాల్సింది ఏంటి? ప్రోగ్రామింగ్ అన్నమాట. సో ఈ ప్రోగ్రామింగ్ లో ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సింది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్. ఎందుకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ అంటే, సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ అనేది హ్యూజ్ డేటాని హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్స్టాగ్రామ్ తీసుకోండి. ఇన్స్టాగ్రామ్ ఎన్ని అప్లికేషన్స్? సింగిల్ అప్లికేషనే కదా. బట్ ఇన్స్టాగ్రామ్ సింగిల్ అప్లికేషన్ ని ఎన్ని మిలియన్ ఆఫ్ పీపుల్స్ యూస్ చేస్తున్నారు ఎట్ ఏ టైమ్? చాలా మంది యూస్ చేస్తారు. మరి అన్ని అప్లికేషన్స్ మనం ఒక్కొక్కరికి ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నావా? చేయం కదా. ఒక అప్లికేషన్ ఉంటుంది సర్వర్ లో. మరి అంతమందికి ఎలా ఓపెన్ అవుతుంది అంటే దాని బిహైండ్ ఏంటి? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్. ఓకే. సో క్రియేట్ చేసిన ఏదైతే టెంప్లెట్ ఉందో ఆ టెంప్లెట్ అన్నిటికి ఇన్స్టెన్సెస్ క్రియేట్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఆ బేస్ ఆఫ్ మల్టీ వెండర్, మల్టీ యూజర్స్, లాగిన్ సిస్టమ్స్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ని మనం డెవలప్ చేయాలంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అని మనం యూజ్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు ఇవంతా ఎందుకు అంటే దీనికి ఈ అప్లికేషన్ ఉంటేనే మనకి డేటా వస్తది. ఆ డేటా వస్తేనే మీరు అనలైజ్ చేయగలుగుతారు. మీరు అనలైజ్ చేయాలి, రిపోర్ట్ జనరేట్ చేయాలి, ఏం ట్రైన్ చేయాలంటే మన దగ్గర డేటా ఉండాలి కదా. ఆ డేటా ఎలా వస్తది? త్రూ అప్లికేషన్ ద్వారానే వస్తది. సో అప్లికేషన్ ఏం కావాలి? సో 3 ఫేజెస్ ఉంటది దానికి. సో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి యూజ్ ఇంటర్ఫేస్ అంటారు. సో అంటే చూడండి మనకి ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ ఓపెన్ చేయగానే బటన్స్, ఐటెమ్స్ ఇవన్నీ కనిపిస్తాయి. సెర్చ్ బాక్సెస్ అంటే యూజర్ గ్రాఫికల్ గా చూపించడం. ఓకే. చూపించేదాన్ని ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అంటారు. యూజ్ ఇంటర్ఫేస్ అంటారు. అక్కడ చూసిన దాన్ని వాడి యొక్క డీటెయిల్స్ మనకు తెచ్చుకోవాలి అంటే బ్యాక్ ఎండ్ లో తీసుకురావాలి. ఆ బ్యాక్ ఎండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అంటారు. దీంట్లో పిహెచ్పి వాడతారు, జావా యూస్ చేస్తారు, పైథాన్ యూస్ చేస్తారు, డాట్ నెట్ యూస్ చేస్తారు, నోట్ జేఎస్ యూస్ చేస్తారు. డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నాయి. కానీ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్ని కూడా ఒక్కటే ఫాలో అవుతున్నాయి. అదే ఊప్స్ కాన్సెప్ట్స్. ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ అనే ప్రోగ్రామింగ్ ని మీరు కానీ నేర్చుకోగలిగితే ఎనీ లాంగ్వేజ్ లో వీటిని మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ సిలో వేరియబుల్స్ ఉంటాయి, జావాలోను వేరియబుల్స్ ఉంటాయి, పైథాన్ లో వేరియబుల్స్ ఉంటాయి, జావా స్క్రిప్ట్ లోను వేరియబుల్స్ ఉంటుంది. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి? అసలు వేరియబుల్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది నేర్చుకోవాలి. అది ఎలా రాయాలనేది విత్ ఇన్ సెకండ్ లో నేర్చుకోవచ్చు. రైట్. సో ఇలాగ ఏంటంటే మన ప్రోగ్రామింగ్ అనేది బిల్డ్ చేయాలన్నమాట. సింగిల్ వాల్యూతో ఎలా పనిచేయాలి, మల్టిపుల్ వాల్యూస్తో ఎలా పనిచేయాలి. ఓకే. సో ఇలాగ మనం డిఫరెంట్ సినారియోస్ యూజ్ చేసి ప్రోగ్రామింగ్ అనేది మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే వచ్చిన డేటాని ఎలా స్టోర్ చేయాలి. ఓకే. సో వచ్చిన డేటాని స్టోర్ చేయాలంటే మెమరీ మేనేజ్మెంట్ గురించి మనకు ఖచ్చితంగా తెలియాలి. సో మనకి కంప్యూటర్లో 2 టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ, రెండు సెకండరీ. ప్రైమరీ ఏం చేస్తుంది? టెంపరీగా స్టోర్ చేస్తుంది. సెకండరీ ఏం చేస్తుంది? పర్మనెంట్ గా స్టోర్ చేస్తుంది. ఓకే. సో నాకు అర్థం కాలేదు. సో ఒక వాల్యూని స్టోర్ చేయడానికి 2 మెమరీస్ ఎందుకు యూజ్ చేస్తున్నారో అర్థం కాలేదు. సో దీన్ని ఎలా డిజైన్ చేశారంటే మన మెమరీ పవర్ ఎలా అయితే ఉంది హ్యూమన్ మెమరీ పవర్ అలా డిజైన్ చేశారు. సో మనకి షార్ట్ మెమరీ అండ్ లాంగ్ మెమరీస్ ఉంటాయి. షార్ట్ మెమరీ ఎలా పనిచేస్తుంది? సో ఎవ్రీడే ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు చూస్తూ ఉంటారు. ఐ కాంటాక్ట్. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఫస్ట్ ఎక్కడ ఉంటుంది? ప్రైమరీ మెమరీలో ఉంటుంది. ఎప్పుడైతే నైట్ మీరు స్లీపింగ్ పొజిషన్ లోకి వెళ్తారో సో ఈ ప్రైమరీ నుంచి సెకండరీకి ట్రాన్స్ఫర్ అవుతుంది డేటా. సో అంటే ఏంటి? బ్యాక్ ఎండ్ లోకి స్టోర్ అవుతుంది. సో తర్వాత రోజు మీరు సేమ్ పర్సన్ చూసినప్పుడు ఆ బ్యాక్ ఎండ్ లోని ఇన్ఫర్మేషన్ ఫ్రంట్ ఎండ్కి వచ్చి టాలీ చేసుకొని కంపేర్ చేసుకొని మీరు ఐడెంటిఫై చేయగలుగుతున్నారు. ఇక్కడ కూడా మనకు పర్మనెంట్ గా వాల్యూని స్టోర్ చేయాలంటే ఫస్ట్ టెంపరీలో స్టోర్ చేయాలి దాన్ని. ఓకే. సో ఇప్పుడు 10 + 10 = 20 కావాలి నీకు. 20 అనేది నువ్వు స్టోర్ చేయాలనుకుంటున్నావు. ఆ 20 వాల్యూ రావాలంటే ప్రస్తుతానికి ఆ వాల్యూస్ ఎక్కడొక్కడ స్టే చేయి ఉండాలి కదా. గాల్లో ఉండవు కదా. సో దాన్ని మనం ప్రైమరీ మెమరీస్ అంటాం. అది ర్యామ్ అండ్ రోమ్ లో స్టోర్ అవుతున్నాయి. ఓకే. సో నెక్స్ట్ క్లాస్ లో మీకు ఇన్ డీటెయిల్ గా చూపిస్తాను. ఓకే. సో ఇప్పుడు పర్మనెంట్ గా స్టోర్ చేయాలంటే మనకి ఏం కావాలి? డేటాబేస్ కావాలి. డీబీ కావాలి. సో ఈ డేటాబేస్ అనేది ఏంటంటే పర్మనెంట్ గా వాల్యూస్ ని స్టోర్ చేయడానికి కావాలి. ఓకే. సో ఎలా స్టోర్ చేస్తాం అంటే దీంట్లో ఖచ్చితంగా మీరు ఏంటంటే క్వరీస్ అనేది మనం నేర్చుకోవాల్సి ఉంటుంది.
ఓకే, అంటే ఒక డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి, అందులో టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, టేబుల్లో రోస్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఆ రోస్ మీద మ్యానిపులేషన్స్ ఎట్లా చేయాలి, ఆపరేటర్స్ ఎలా పెర్ఫామ్ చేయాలి, కండిషనల్ స్టేట్ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా ఎలా చేయాలి అనేది మనం డేటాబేస్ లో ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలి. సో సెకండ్ స్కిల్ మనకు కావాల్సింది ఏంటి, ఎస్క్యూఎల్. ఓకే, నెక్స్ట్ మనకు కావాల్సిన నెక్స్ట్ స్కిల్ ఏంటంటే టెస్టింగ్. టెస్టింగ్ సో ఒక చిన్న కోడ్ రాశారు, మీరు ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ రాశారు, బ్లాక్ ఆఫ్ కోడ్ ప్రాపర్ గా వర్క్ అవుతుంది లేదా అని టెస్ట్ చేయాలి. సో ఈ టెస్టింగ్ అనేది మనం టూ వేస్ లో చేస్తాం. ఒకటి మాన్యువల్ టెస్టింగ్ ఉంటుంది, రెండు ఆటోమేషన్ టెస్టింగ్ ఉంటుంది. మాన్యువల్ టెస్టింగ్ లో ఇద్దరు ఇద్దరు చేస్తారు. ఒకటి వచ్చేసి వైట్ బాక్స్ టెస్టింగ్ అంటారు, రెండు బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటారు. అంటే వైట్ బాక్స్ టెస్టింగ్ ఎవరు చేస్తారంటే డెవలపర్ అనమాట. సో వాడు రాసిన లూప్ కానీ కండిషన్స్ కానీ ప్రాపర్ గా వాడు అనుకున్నట్టు వర్క్ అవుతుంది లేదని టెస్ట్ చేసి దాన్ని వైట్ బాక్స్ టెస్టింగ్ అంటారు. అలాగే బ్లాక్ బాక్స్ టెస్టింగ్ ఉంటుంది, ఇది డెడికేటెడ్ టెస్టింగ్ టీమ్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే అది దాని యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఫంక్షనాలిటీ ఎలా వర్క్ చేస్తుంది అనేది వాళ్ళు టెస్ట్ చేస్తారు. టెస్టింగ్ సో టెస్టింగ్ అయిపోయిన తర్వాత ఆ మాడ్యూల్ మనం ఏం చేస్తాం అంటే డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్మెంట్ అంటే ఏంటి, ఇన్స్టాల్ చేయాలి. ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి, క్లయింట్ యొక్క సర్వర్లో ఇన్స్టాల్ చేయాలి. సో మరి సర్వర్ అంటే ఏంటి, సర్వర్లో ఏముంటాయి, ఎలా ఇన్స్టాల్ చేయాలి. ఓకే, సో ఈ ప్రాసెస్ అంటే ఏంటంటే డెవాప్స్ బేసిక్స్ తెలిసి ఉండాలి మనకు. డెవాప్స్ బేసిక్స్ ఉండాలి అంటే ఒక టెస్టింగ్ అయిపోయిన మాడ్యూల్ని ఒక క్లయింట్ సర్వర్లోకి మనం డిప్లాయ్ చేయాలంటే ఈ డెవాప్స్ టీమ్ ఏం చేస్తుంది, ఒక వెహికల్ లాంటిది అనమాట. సో దీన్ని తీసుకొని మనం ఏం చేస్తాము, ఏడబ్ల్యూఎస్ కానీ అజ్యూర్ కానీ ఒక క్లౌడ్ స్పేస్లో దాన్ని మనం డిప్లాయ్ చేస్తాం. ఓకే, సో నీట్ గా తీసుకొచ్చి మనం డిప్లాయ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తారు, ఇదివరకు అంతా అదే ప్లేస్ లో చేసేవారు, కానీ ఇప్పుడు ఏమైపోతుంది, సో చిన్న చిన్నవి అన్ని బ్రిక్స్ తో వేరే చోటన బిల్డ్ చేసి దాన్ని తీసుకొచ్చి కస్టమైజ్ చేస్తున్నారు. తీసుకురావడానికి క్రేన్స్ వాడుతున్నారు కదా, ఇక్కడ కూడా డెవాప్స్ అనేది అదే అనమాట. సో మనం ఆల్రెడీ ప్రొడక్ట్ అనేది మన ఆఫీస్ లో మనం డెవలప్ చేసాం, దీన్ని తీసుకెళ్లి క్లయింట్ సర్వర్ లో డిప్లాయ్ చేయాలంటే ఈ డెవాప్స్ టీమ్ హెల్ప్ తీసుకుని ఏం చేయొచ్చు, దాన్ని మనం డిప్లాయ్ చేయొచ్చు. ఓకేనా, సో ఇవి కూడా మనకి తెలిసి ఉండాలి. క్లియర్, సో ఇది ఎంటైర్ స్ట్రక్చర్ అనమాట. సో ఇలా చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే యూజర్ ఇంటర్ఫేస్ నుంచి బ్యాక్ ఎండ్ ద్వారా డేటాబేస్ లోకి డేటా అనేది వచ్చింది. డేటాబేస్లోకి డేటా అనేది వచ్చింది. ఈ డేటాబేస్లోకి డేటా ఎలా వచ్చిందంటే ఒక్కొక్క అప్లికేషన్కి ఒక డేటాబేస్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 అప్లికేషన్స్ క్రియేట్ చేశారనుకోండి, సో 10 అప్లికేషన్స్కి 10 డేటాబేసెస్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ మార్ట్ తీసుకోండి, రిలయన్స్. ఓకే, రిలయన్స్ మార్ట్ కానీ ఉన్నాయి కదా, సో రిలయన్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో ఒక రిలయన్స్ తీసుకోండి, నెక్స్ట్ తెలంగాణలో ఒక రిలయన్స్ తీసుకోండి, కర్ణాటక రిలయన్స్. ఈ అన్ని అప్లికేషన్స్కి బ్యాక్ ఎండ్లో డేటాబేసెస్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఈ డేటాబేస్ నుంచి మనం రిపోర్ట్స్ అనేది జనరేట్ చేయాలంటే సో ఇండివిజువల్గా ఉన్న డేటాబేస్ అని కలెక్ట్ చేసి దీంట్లో మనం పుల్ చేయవలసి ఉంటుంది. దీన్ని డేటా వేర్ హౌసింగ్ అంటారు. దీన్ని ఏమంటారు, డేటా వేర్ హౌస్. వేర్ హౌస్ అంటే ఏంటి, కలెక్ట్ చేయడం. ఓకే, సో కలెక్ట్ చేసి డేటాబేసెస్ అన్ని కూడా ఇక్కడ మనం యాడ్ చేయడం అనమాట, దీన్ని డేటా వేర్ హౌస్. ఇప్పుడు ఈ డేటా వేర్ హౌస్ లో వచ్చిన డేటాలో చాలా మనకి నల్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, సో బ్లాంక్స్ ఉంటాయి, ఇవన్నీ మనం ఫిల్టరైజేషన్ చేయాలి. సో చేయడానికి మనం ఏం చేస్తాం అంటే డేటా మైనింగ్ టెక్నిక్స్ యూస్ చేస్తాం. డేటా మైనింగ్ టెక్నిక్స్ అంటే నల్ వాల్యూస్ కానీ బ్లాంక్ వాల్యూస్ కానీ డూప్లికేట్స్ కానీ ఇవన్నీ తీసేయాలి. తీసిన తర్వాత ఏం చేస్తాం అంటే డేటా మార్ట్స్ కింద మార్చేస్తాం వీటిని, అంటే నాలెడ్జ్ డేటా అనమాట. సో ఈ నాలెడ్జ్ డేటా ఎలా ఉంటుంది అంటే మొత్తం ఫిల్టరైజేషన్ చేసి సో మనకి కావాల్సిన డేటా అనే దాన్ని జనరేట్ చేస్తాం. ఇప్పుడు ఈ డేటాని తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2021, ఓకే, సో ఏపీ డేటా అనుకుంటే, సో నెక్స్ట్ ఇది 2022 2021 టిఎస్ డేటా అనుకుంటే, తెలంగాణ డేటా అనుకుంటే, ఇది 2021 కర్ణాటక డేటా అనుకుంటే, సో ఇలా డేటా మార్ట్స్ నుండి డేటా సెట్స్ మనం జనరేట్ చేసి సో టూల్స్ యూజ్ చేసి దీన్ని ఏం చేస్తామంటే రిపోర్ట్ జనరేట్ చేస్తాం. ఇప్పుడు ఎండ్ యూజర్ మనల్ని అడుగుతాడు, నాకు 2021లో ఏపీకి తెలంగాణకి కర్ణాటకకి సేల్స్ రిపోర్ట్ కావాలి. ఓకే, ఏ స్టేట్స్ లో బిగ్గెస్ట్ హై సేల్స్ జనరేట్ చేస్తారో ఆ రిపోర్ట్ కావాలంటాడు. ఇప్పుడు ఆ రిపోర్ట్ మనం జనరేట్ చేయాలంటే మనకి డేటా కావాలి. ఏ డేటా కావాలి, 2021 డేటా ఏపీది కావాలి, 2021 టిఎస్ కావాలి, 2021 కర్ణాటకది కావాలి. ఇలాగా 3 డిఫరెంట్ డేటా కావాలి. ఆ డేటా కూడా మనం రిపోర్టింగ్ చేయాలంటే రిపోర్ట్ జనరేట్ చేయాలంటే మనకి ఎక్కడ కూడా బ్లాంక్స్ కానీ లేదంటే నల్ వాల్యూస్ ఉంటే మనం ఏం చేయలేము, రిపోర్ట్స్ జనరేట్ చేయలేము ప్రాపర్గా. ఓకేనా, సో దానికి ముందే మనం డేటా మైనింగ్ అనే కాన్సెప్ట్స్ని యూజ్ చేసి ఫిల్టరైజేషన్ చేసాం. సో చేసిన తర్వాత వచ్చిన మార్క్స్ నాలెడ్జ్ డేటాతో మనం ఏం చేయొచ్చు, వాడికి
బార్ చార్ట్స్ కానీ పై చార్ట్స్ కానీ మనం డేటా అనేదాన్ని అనలైజ్ చేసి డేటాని అనలైజ్ చేసి వాటికి రిపోర్ట్ జనరేట్ చేస్తాం. ఓకే, సో ఇది వన్. ఇప్పుడు అనలైజ్ చేసిన డేటాని నెక్స్ట్ కమింగ్ ఏ అప్లికేషన్ ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేసేయాలి. ఇప్పుడు డెసిషన్ ఎవరు తీసుకుంటున్నారు? ఎండ్ యూజర్ తీసుకుంటున్నాడు ఈ రిపోర్ట్ బేస్ చేసుకొని. ఇప్పుడు ఎండ్ యూజర్ ఏమంటున్నాడంటే, బాబు నాకు అంత టైం ఉండదు, నేను రిపోర్ట్ అనలైజ్ చేయను, ఆ రిపోర్ట్ని అనలైజ్ చేసి నువ్వు ఒక మిషన్ని ట్రైన్ చేయి, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి ఆ ఐటమ్ ఉండాలా వద్దా అదే డిసైడ్ చేసేస్తుంది. దీన్నే ఆటోమేషన్స్ అంటారు. దీన్ని ఏమంటారు? ఆటోమేషన్స్. సో ఈ ఆటోమేషన్స్ మనం వర్క్ చేయడానికి డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్, ఏఐ కాన్సెప్ట్, జనరేట్ ఏఐ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇది కంప్లీట్ అంటే సిస్టమ్ ఇది. ఓకే, సో చాలా మంది అనుకుంటారు, నేను డేటా సైన్స్ కదా, నాకు ఫ్రంట్ ఎండ్ వద్దు, నేను డేటా సైన్స్ కదా, నాకు ఎస్క్యూఎల్ అంత వద్దు, నేను డేటా సైన్స్ కదా, స్టాటిస్టిక్స్ వద్దు, నేను ఫుల్ స్టాక్ కదా, అదొద్దు ఇదొద్దు అది అనుకుంటున్నారు. ఇక్కడ అప్లికేషన్స్ మోడల్ స్ట్రక్చర్ అనేది డిఫరెంట్ అయిపోయింది. సో ఒక అప్లికేషన్ మనం ఎండ్ టు ఎండ్ మనం డెవలప్ చేయాలి అంటే ఎన్ని రేషియోస్, ఎన్ని మాడ్యూల్స్ గురించి మనకు ఐడియా అయితే ఉండాలి ఖచ్చితంగా. ఇందుట్లో 100% నువ్వు చేయవసరం లేదు. సో అంతా కూడా మనం ఏతో మనం జనరేట్ చేయొచ్చు, యూజ్ ఇంటర్ఫేస్ అన్ని ఏతో చేయొచ్చు, బ్యాక్ అండ్ బిల్డింగ్ కూడా మనం ఏతో జనరేట్ చేయొచ్చు, దాన్ని డీబగ్గింగ్ చేయొచ్చు, టెస్టింగ్ చేయొచ్చు, డిప్లాయ్మెంట్ కూడా ఏ చేస్తుంది. బట్ నీకు ఇక్కడ తెలియవలసిన విషయం ఏంటంటే ఇవి ఎలా పనిచేస్తున్నాయి అనేది నీకు తెలిసి ఉండాలి, వీటి కనెక్షన్స్ ఎట్లా ఇవ్వాలని నీకు తెలిసి ఉండాలి. ఓకే, సో అదే ఇప్పుడు నువ్వు నేర్చుకోవాల్సింది. సో ఈ నాలెడ్జ్ కానీ నీకుంటే నువ్వు ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ ఏ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ అయినా నువ్వు బిల్డ్ చేయగలుగుతావు. అంటే డేటాను నువ్వు ఎండ్ యూజర్ నుంచి తెచ్చుకోగలుగుతావు, తెచ్చుకున్న డేటాను నువ్వు ఏం చేస్తావు? ఫిల్టరైజేషన్ చేయగలుగుతావు, ఫిల్టరైజేషన్ చేసిన డేటాని వాడికి కావాల్సింటే నువ్వేం చేస్తావు? రిపోర్ట్స్ జనరేట్ చేయగలుగుతావు, లేదంటే ఒక కొత్త అప్లికేషన్ నువ్వు డెవలప్ చేయగలుగుతావు. సో ఇది కంపెనీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు ఏం ప్రిపేర్ అవ్వాలనేది మీరు డిసైడ్ అవ్వండి. సో ఇది ఆర్కిటెక్చర్ ప్రస్తుతానికి నడుస్తుంది. ఓకే, సో ఇది మనం ఇంటర్వ్యూకి వెళ్ళి ఫేస్ చేసి మనం విన్ అవ్వాలి, జాబ్ కావాలి అంటే ఈ బేసిక్స్ థింగ్స్ అన్ని కూడా మనకి ఖచ్చితంగా తెలుసుంటాయి. సో మీరు ఇందుట్లో ఏ కోర్స్ మీరు నేర్చుకున్నా, ఫుల్ స్టాక్ నేర్చుకున్నా, డేటా సైన్స్ నేర్చుకున్నా, డేటా అనలిస్ట్ నేర్చుకున్నా, ఇంకోటి నేర్చుకున్నా కామన్ ప్లాట్ఫామ్స్ కొన్ని ఉన్నాయి. అవి ఏంటి? పైథాన్ ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఎస్క్యూఎల్ ఖచ్చితంగా నేర్చుకోవాలి, డిప్లాయ్మెంట్ గురించి నేర్చుకోవాలి, ఇవన్నీ కామన్. ఇక్కడ ఎక్స్ట్రా మీరు నేర్చుకునేది ఏంటంటే యూజ్ ఇంటర్ఫేస్ గురించి నేర్చుకుంటారు. ఓకే, నెక్స్ట్ ఆటోమేట్ చేయడం గురించి నేర్చుకుంటారు. ఓకే, మిషన్ లెర్నింగ్ గురించి నేర్చుకుంటారు. ఓకే, ఇవన్నీ కాన్సెప్ట్స్. సో ఇవన్నీ నేర్చుకుంటే మీరు ఒక ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జెన్ ఏఐ డెవలపర్ కానీ తయారవ్వచ్చు. సో దీనికి అప్రాక్సిమేట్లీ మీరు హార్డ్ వర్క్ చేస్తే 6 months టైం పడుతుంది, హార్డ్లీ 6 months టైం పడుతుంది. ఓకే, సో డైలీ మీకు 1.5 hour ఆర్ 2 hours క్లాస్ ఉంటుంది బేస్డ్ ఆన్ ద టాపిక్ బట్టి. ఓకే, సో దీంట్లో కొన్ని టాపిక్స్ లైవ్ సినారియోస్లో ఉంటాయి మ్యాక్సిమం, కొన్ని టాపిక్స్ లైవ్ అవసరం లేదు, రికార్డింగ్ వీడియోస్ ఉంటాయి, లైక్ యూజ్ ఇంటర్ఫేస్, HTML, CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్, ఇవన్నీ మీకు పోర్టల్లో మేము ప్రొవైడ్ చేస్తాము రికార్డింగ్ వీడియోస్. అవి నేర్చుకుంటూ మీరు యూజ్ ఇంటర్ఫేస్ డెవలప్ చేస్తారు. సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్, టెస్టింగ్ కాన్సెప్ట్స్, డిప్లాయ్మెంట్ కాన్సెప్ట్స్, మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ అండ్ స్టాటిస్టిక్స్. ఓకే, సో ఈ కోర్సులో మీకు లైవ్ కాన్సెప్ట్స్ వచ్చేవన్నీ కూడా ఇవన్నమాట. సో రికార్డింగ్ కొన్ని కపుల్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కొన్ని ఉంటాయి. సో అన్ని మీకు రికార్డింగ్ వెర్షన్స్ వస్తాయి. సో అన్ని మీరు దాని మీద మీకు అసైన్మెంట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, రైట్. సో అది కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇది LMS పోర్టల్ అనమాట. సో మీరు కోర్స్ రిజిస్టర్ అయిన వెంటనే మీకు ఒక లాగిన్ ఇస్తారు. సో ఇక్కడ మీరు గెట్ స్టార్టెడ్ ఫ్రీ అని ఉంది కదా, సో దీంట్లో మీరు రిజిస్టర్ అవ్వాలి. సో రిజిస్టర్ అయిన తర్వాత మీ మెయిల్ అండ్ పాస్వర్డ్తో ఇక్కడ మీరు లాగిన్ అవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను సో ఇది LMS పోర్టల్. సో ఇక్కడ మీ కోర్సెస్, కరిక్యులం, క్విజ్, ఓకే, సో ఇట్లా అనమాట. సో ఇక్కడ చూడండి ఆల్రెడీ ఒక ఇండస్ట్రీ రెడీ ట్రైనింగ్ సేమ్ కాన్సెప్ట్. సో ఆల్రెడీ 48 స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారు. సో క్లాసెస్ నడుస్తున్నాయి. సో ఇక్కడ మీకు ఈ క్లాసెస్ ఏంటంటే ఇలా రికార్డింగ్స్ ఇచ్చేస్తారు, HTML, CSS, జావా స్క్రిప్ట్ అయిపోయిన లైవ్ క్లాసెస్ అన్ని ఇక్కడ అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో మీరు
క్లాస్ మిస్ అయితే మళ్ళీ వినొచ్చు, దాని మీద ప్రాక్టీస్ చేయొచ్చు. సో మీకు అసైన్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ అప్లోడ్ చేస్తారు, దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, రైట్. సో ఇది ఎల్ఎంఎస్ పోర్టల్ అనమాట. సో దీంతో పాటు ఎవ్రీడే మీకు టాస్క్లు ఉంటాయి. ఓకే, సో అసైన్మెంట్స్ ఉంటాయి. సో ఎవ్రీ కాన్సెప్ట్స్ కి ఒక 20 to 30 క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ ఇస్తాం, దాని సొల్యూషన్స్ మీరు చేయవలసి ఉంటుంది. సో నెక్స్ట్ వెరీ ఫస్ట్ డేస్ నుంచే మీకు ఐ థింక్ ఒక 10 days క్లాసెస్, ఇంట్రడక్షన్ క్లాసెస్ అయిపోయిన తర్వాత గిట్ హబ్ గురించి చెప్తాం. సో ఎవ్రీ డే మీరు అందులో పుల్ చేయడం కానీ, మీరు చేసే ప్రాబ్లమ్స్ కానీ, లేదని చేసిన మినీ ప్రాజెక్ట్స్ కానీ, మేజర్ ప్రాజెక్ట్స్ కానీ, సో ఎవ్రీ డే టైం టు టైం మీరు అందులో పుల్ చేస్తూ ఉంటారు. సో సెకండ్ ఇది. ఓకే, తర్వాత లింక్డ్ఇన్ లో ఇవన్నిటి మీరు అప్డేట్ చేస్తూ ఉంటారు. సో లింక్డ్ఇన్ అనేది ఏంటంటే ఇట్స్ నాట్ ఏ హార్డ్ కాపీ అనమాట, లైవ్ కాపీ. సో ఏ రిక్రూటర్ అయినా ఇప్పుడు లింక్డ్ఇన్ లింక్ అడుగుతున్నారు. సో ఎందుకంటే మీ ప్రొఫైల్ చూస్తారు, దాంట్లో మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, టైము డేట్ అన్ని మీకు తెలుసు కదా. సో అన్ని అక్కడ పడతా ఉంటాయి. సో ఇదంతా ట్రాక్ చేసుకుంటున్నారు. సో దానికి గిట్ హబ్ మనం లింక్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా అందులో మీరు వర్క్ చేస్తారు లేదండి అనలైజ్ చేస్తున్నారు, క్రాస్ వెరిఫై చేస్తున్నారు. ఓకే, సో ఇది ప్రిపరేషన్ ప్లాన్ అన్నమాట. సో ఇలాంటి టైప్ ఆఫ్ అప్లికేషన్స్ మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే, సో యాక్చువల్గా మనం ఏం చేయాలి, సో మన రోడ్ మ్యాప్ ఏంటి, ఏవే మాడ్యూల్స్ మనం ప్రిపేర్ అవ్వాలి అంటే లైక్ దిస్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ లో ఫ్రంట్ ఎండ్ అంటారు, బ్యాక్ ఎండ్ అంటారు, డేటాబేస్, MySQL, మీరు ఏ కోర్స్ జాయిన్ అయినా కామన్ కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, అవన్నీ కవర్ అయిపోతాయి. సో ఎక్స్ట్రాగా సంబంధించిన కొన్ని ఫ్రేమ్వర్క్స్ అయితే నేర్చుకుంటారు. సో అదేంటంటే బెటర్ అన్నమాట. సో మీకు ఏ ఏరియాలో, మల్టీ ఏరియాలో మీకు ఎక్స్పీరియన్స్ ఉందంటే, సో ఒక ప్రొఫెషనల్ గా మిమ్మల్ని ఆ రెజ్యూమ్ లో ఫిల్టర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇందాక చూపించాను కదా, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఫ్రంట్ ఎండ్ మీకు ఆల్రెడీ రికార్డింగ్ వీడియోస్ ఉంటాయి. సో బ్యాక్ ఎండ్ లో పైథాన్ అనేది మీరు నేర్చుకుంటారు. ఓకే, సో దీంట్లో ఫ్రంట్ ఎండ్ లో మీకు రియాక్ట్ అనేది ఫ్రేమ్వర్క్ నేర్పిస్తాము. సో తర్వాత వచ్చేసి డేటా సైన్స్ సంబంధించింది. సో ఆల్రెడీ మీరు పైథాన్ ప్రోగ్రామ్ స్ట్రాంగ్ అవుతారు, నంపై పాండస్ అందులోనే వస్తాయి. ఓకే, తర్వాత ఈడీ అంటే డేటా విజువలైజేషన్ అండ్ అనాలిసిస్ సంబంధించింది. సో స్టాటిస్టిక్ అండ్ ప్రాబబిలిటీ, మిషన్ లెర్నింగ్, మోడల్ డెవలప్మెంట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ సినారియో, ఇది జనరేటివ్ ఏఐకి సంబంధించింది. ఓకే, సో జెన్ఏ అంటే ఏంటి, దాని బేసిక్స్ థింగ్స్, అప్లికేషన్స్, ఎల్ఎల్ఎంఎస్ ఎలా పనిచేస్తాయి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎలాగా. ఓకే, సో ఇలా అన్నమాట. సో దీని గురించి మనం ఇన్ డీటెయిల్ గా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ డిప్లాయ్మెంట్ అండ్ డెవాప్స్ అన్నమాట. సో గిట్ హబ్ గురించి, డాకర్ అంటే ఏంటి, రెస్ట్ ఏపీఐ డెవలప్మెంట్ ఎట్లా ఉంటుంది, సిఏసిఐడి పైప్ లైన్ ఎలా ఉంటుంది, అంటే పైప్ లైన్ లో ప్రాపర్టీస్ ఎట్లా ఉంటాయి, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటే ఏంటి, సో దీన్ని బేస్ చేసుకుని ఎలా డిప్లాయ్ చేస్తారు, ఏడబ్ల్యూఎస్ బేసిక్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. ఓకే, సో ఇవన్నీ తెలిసి మీరు రెజ్యూమ్ లో కంటెంట్ ఇలా కనిపిస్తానే మీకు కాల్స్ అనేవి వస్తాయి. సో కాల్స్ వస్తాను, మీకు జాబ్స్ వస్తాయి. క్లియర్. సో ఇది మనకి ఇప్పుడు నేర్చుకోవాల్సిన ఇండస్ట్రీ రెడీ కరికులం ఏదైనా ఉంది అంటే, సో ఇదన్నమాట. సో ఇది లేకుండా మనకి ఏదో పైథాన్ వచ్చు, ఒక SQL వచ్చు, నాకు HTML CSS వచ్చు, నాకు జాబ్ కావాలంటే ఇచ్చే ప్రసక్తి లేదు. సో అలాంటి ఎవరికి రావట్లేదు. నెక్స్ట్ ఇవన్నీ నేర్చుకుంటూ పాటు మీరు ప్రొవైడ్స్ అయితే చేయాలి, ఇంటర్న్షిప్స్ కంపల్సరీగా చేయాలి. క్లియరా. సో ఈ కరికులం అనేది ఇప్పుడు ఫైనల్ ఇయర్స్ కా, లేదంటే అయిపోయిన వాళ్ళకా, లేదంటే కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళకా కాదు. సో ఈ ప్రా ఈ ఇదైతే ఏదైతే ఉందో, ఇది సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్స్ అండ్ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా పనిచేస్తుంది. సో ఈ కరికులం ఎలా డిజైన్ చేసి అంటే, ప్రస్తుతానికి ఇండస్ట్రీకి కావలసిన స్కిల్స్, మైండ్ సెట్ ఎలా కావాలో, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి సంబంధించిన కరికులం ఇది. ఓకేనా. రైట్. సో ఇది డెమో క్లాస్. సో ఎవ్రీడే మీకు 1 to 1.5 hour క్లాస్ ఉంటుంది. తర్వాత అసైన్మెంట్స్ ఉంటాయి. సో అది మీరు గిట్ లో పోస్ట్ చేయవలసి ఉంటుంది, రివ్యూస్ చేస్తారు, దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్స్ ఇస్తారు. సో ఆఫ్టర్ 3 to 4 months మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు 2 months ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఒక మాడ్యూల్ ఇచ్చి దాన్ని డెవలప్ చేయమని చెప్తాం. అది మీరు డెవలప్ చేస్తే మీకు 6 months ఇండస్ట్రీ ఇంటర్న్షిప్ చేసినట్టు ఒక సర్వీస్ సర్టిఫికేట్ లాగా ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఓకే, సో తర్వాత మీ రెజ్యూమ్ ప్రిపరేషన్ కానీ, లింక్డ్ ఇన్ ఆప్టిమైజేషన్ కానీ, మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం. ఓకే, సో రిఫరల్ కి మీ యొక్క ప్రొఫైల్ ని ఫార్వర్డ్ చేయడం అనేది కానీ ఈ ప్రోగ్రామింగ్ లో మేము కండక్ట్ చేస్తున్నాం. క్లియరా. రైట్. సో దిస్ ఈస్ మా ఎండ్ నుంచి నేను ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు.
ఎనీ డౌట్స్ ఎనీవన్? యా, మీ మైక్స్ టర్న్ ఆన్ చేసి మీరు డౌట్స్ ఏమైనా ఉంటే అడగొచ్చు ఏమో క్లాస్లో. నో డౌట్స్. యా. సో ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఇదే ప్రాబ్లం. ఓకే. సో ఆన్లైన్ ట్రైనింగ్ అనే టైంకి ఏంటంటే ఒక రోబోలో మాట్లాడవలసి వస్తుంది, ఇంటరాక్షన్ ఉండదు. సో నేను అదే చెప్తున్నా, మనకి స్కిల్తో పాటు ఫస్ట్ ప్రెజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు ఇంత కంటెంట్ విన్నారు, విన్నా కూడా మీకు క్వశ్చన్స్ రావట్లేదు అంటే మీకు అర్థమైందా, అర్థం అవ్వలేదు అంటే నాకు కూడా అర్థం కావట్లేదు. ఓకే. సో లైవ్ అయినా ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇంటరాక్షన్ అనేది ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే. అంటే నేను చెప్తున్నది మీకు అర్థమైందా లేదు నాకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఆఫ్లైన్ అనుకోండి, నేను ఎదురుగా ఉంటాను కాబట్టి నాకు అర్థం అవుతుంది. ఆన్లైన్లో మీకు అర్థమైందా లేదు నాకు ఎలా తెలుస్తుంది? ఓకే. రైట్. ఓకే. సో ఐ థింక్ మీరు ఎవరు రెస్పాన్స్ లేదు కాబట్టి లేవు అనుకుంటున్నా. ఓకే. సో వన్ థింగ్ ఏంటంటే ఆ, మీరు చాట్ జీపీటీలో ఏదో 4 క్వశ్చన్లు చూసి అక్కడ కాపీ చేసి కోడ్ మీ విజువల్ స్టూడియోలోనే ఎక్కడైనా పేస్ట్ చేసి దాని ఆన్సర్ వచ్చిందని హ్యాపీ ఫీల్ అయ్యి జాబ్ వచ్చేస్తుంది అనుకుంటున్నారండి. రాదు. ఓకే. సో నేను భయపెట్టడం కాదు, వే ఆఫ్ ప్రిపరేషన్ గురించి చెప్తున్నా. మీరు కోడింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏ బుక్స్ ఏ హెల్ప్ మీ దగ్గర ఉండకూడదు ఇనీషియల్గా. ఎందుకంటే ముందు మన బేసిక్స్ నేర్చుకున్నప్పుడు అది ఎలా పనిచేస్తుంది అన్నది మనం ఐడెంటిఫై చేయాలి. దాని గురించి మనం స్టడీ చేసి రాసి డిప్లాయ్ డీబగ్ చేసి రన్ చేయాలి. సో అప్పుడు ఏమైనా ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు హెల్ప్ తీసుకోవచ్చు. సో బట్ ప్రాక్టీస్ ఏమైపోయిందంటే నోట్బుక్లో ఉన్నది కంప్యూటర్లో టైప్ చేయడం, దాని ఆన్సర్ వస్తే ఓకే, లేదంటే ఇంకో ప్రోగ్రామ్కి వెళ్ళిపోవడం. సో ఇక్కడ మనకి రియల్ టైంలో సినారియాలో ఉండదు. రియల్ టైంలో ఎవడు మనకి జావా బుక్ అని పైథాన్ బుక్ అని నోట్బుక్ పక్కన పెట్టాడు. రియల్ టైంలో ఎవడో కోడ్ కూడా ఇవ్వడు. రియల్ టైంలో మనకి ఇచ్చిన రిక్వైర్మెంట్స్ మాత్రమే ఇస్తారు. ఆ రిక్వైర్మెంట్స్ నువ్వు అర్థం చేసుకోవాలి. ఆ రిక్వైర్మెంట్స్ కి నువ్వు నేర్చుకున్నది ఎలా అప్లికేబుల్ చేయాలి అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మనం జావా నేర్చుకున్నామా, పైథాన్ నేర్చుకున్నామా, ఎస్క్యూఎల్ నేర్చుకున్నామా అనేది ఇంపార్టెంట్ కాదు. ఓకే. సో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి దాని సొల్యూషన్స్ కి ఎలా మనం నేర్చుకున్నది ఉపయోగపడుతుంది అన్నది ఇక్కడ ఆలోచించాలి. అదే ఇంపార్టెంట్. సో అది కూడా మనం చేసిన తర్వాత ప్రెజెంటేషన్ అనేది అంతలా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్. సో ఇది మనకి 60% కానీ మనం బిల్డ్ చేయగలిగితే, ఈ 40% మీకు టెక్నికల్ స్కిల్ ఉంటే చాలు. మీకు ఎవ్రీ 45 డేస్కి ఒక జాబ్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. సో ఎందుకు అంటే చాలా మందికి రావట్లేదు. చాలా మంది రాయగలుగుతారు కానీ ఎక్స్ప్రెస్ చేయలేరు. చాలా మంది చేయగలుగుతారు కానీ దాని గురించి చెప్పలేరు. రెండు కాంబినేషన్ లో వర్క్ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు, వాళ్ళకి మాత్రం జాబ్స్ వస్తాయి. ఓకే. సో ఇంకో సినారీ ఏంటంటే ఒకడు ఎక్కువ చెప్పగలుగుతాడు, తక్కువ చేయగలుగుతాడు, వాడికి కూడా జాబ్ వస్తుంది. వాడు ఎక్కువ చేయగలుగుతాడు, తక్కువ చెప్పగలుగుతాడు, వాడికి రాదు. వస్తుంది కానీ లేట్ అవుతుంది. ఓకే. సో ఈ ట్రైనింగ్ తో పాటు మీరు ప్యారలల్ గా కమ్యూనికేషన్ కూడా బిల్డ్ చేయాలి. ఓకే. సో ఈ కమ్యూనికేషన్ తో పాటు ఈ స్కిల్ కూడా మీరు బిల్డ్ చేయగలిగితే సో డెఫినెట్ 100% మీరు ఇంటర్వ్యూస్ అయితే క్రాక్ చేస్తారు. మీకు ఒక జాబ్ కాదు, మల్టిపుల్ జాబ్స్ వస్తాయి. ఇన్ కేస్ ఆ జాబ్ లోంచి మీరు బయటకు వచ్చినా వెరీ కాన్ఫిడెంట్ గా మీరు వేరే జాబ్ అయితే క్రాక్ చేయగలుగుతారు. ఓకే. సో ఇక్కడ మనం బిల్డ్ చేయవలసింది ఏంటంటే కాన్ఫిడెన్స్ అన్నమాట. ఈ కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ అవుతుందంటే మనకి ఇవన్నీ తెలిస్తేనే బిల్డ్ అవుతుంది. ఓకే. ఇవన్నీ తెలియకుండా ఏదో ఒకటి పెట్టుకున్నాం అనుకోండి, లోపల అనిపిస్తా ఉంటుంది, అరే నేను పైథాన్తో వెళ్తున్నాను, ఆడు ఎస్క్యూఎల్ అడిగితే నీకు ఎస్క్యూఎల్ వచ్చు, నాకు పైథాన్ రాదు కదా, ఆడు పైథాన్ మీద క్వశ్చన్లు అడిగితే. సో ఇలా మనం ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతాం, కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతే వాడు అడిగే 2 3 క్వశ్చన్ తెలిసింది కూడా ఆన్సర్ చేయలేరు. ఓకే. సో ఫస్ట్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేయండి. సో కాన్ఫిడెంట్ ఉంటేనే మన ప్రెజెంటేషన్ ఇవ్వగలుగుతాం. ఆ కాన్ఫిడెన్స్ కావాలంటే ఈ స్కిల్స్ అన్ని కూడా మనం డెవలప్ చేసుకోవాలి. సో ఈ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే మనం ఇంటర్వ్యూలో ప్రాపర్గా అటెంప్ట్ చేయగలుగుతాం. సో ప్రాపర్గా అటెంప్ట్ చేయగలిగితే ఈజీగా మనకి జాబ్ అనేది వస్తుంది. క్లియరా? రైట్. సో క్లాస్ అర్థమైందా?
క్లాస్ అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్. థ్యాంక్ యూ. ఎస్. సో హౌ మెనీ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ we are going to do? There is no any doubts. Okay, no doubts. Yes. Yes. అదే చెప్పేదండి. హౌ మెనీ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ we are going to do? రియల్ టైమ్ మీన్స్ రియల్ టైమ్ మీన్స్ ఓకే. సో ఇక్కడ చాలా మంది ఏంటంటే కన్ఫ్యూజన్. ఓకే. అకాడమిక్ అండ్ రియల్ టైం. సో అకాడమిక్ లో ఏం చేస్తామంటే, సో ఫైనల్ ఇయర్ కి ఒక ప్రాజెక్ట్ మనం సబ్మిట్ చేయాలి కాబట్టి ఒకటి సబ్మిట్ చేస్తాం. రియల్ టైం ఇన్ ద సెన్స్ అంటే నువ్వే ఒక డొమైన్ తీసుకో. ఇవన్నీ నేర్చుకున్నాక నువ్వు ఒక డొమైన్ తీసుకో. అనురాగ్ ఐటీ సొల్యూషన్స్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ త్రూ నేను ఇది డెవలప్ చేశానని చెప్పుకోవచ్చు కదా. అదే కదా రియల్ టైం. సో ఏదో ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళు, లేదంటే ఒక కాలేజ్కి వెళ్ళు. సో వాడి దగ్గర నువ్వు రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేయి. సార్ మీకు ఇప్పటి వరకు మాన్యువల్ ప్రాసెస్లో జరుగుతుందా అడ్మిషన్స్ అని? నేను ఏ బేస్డ్ అప్లికేషన్ డెవలప్ చేస్తా, నీ రిక్వైర్మెంట్స్ ఏంటని గ్యాదర్ చేయి. సో గ్యాదర్ చేసిన దాన్ని ఎలా డెవలప్ చేయాలనేది మేము గైడ్ చేస్తాం. అవే రియల్ టైం. సో ఇలాగ నీ ఓపిక, నువ్వు స్టార్టింగ్ డేస్ నుంచి నువ్వు చేయగలిగితే ఎన్ని రియల్ టైం అయినా తెచ్చుకోవచ్చు మనం. ఓకే. చేస్తున్నారు చాలా మంది ఇలాగే. సో ఏం చేస్తారు? సో చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న బిజినెసెస్కి వెళ్ళడం, వాళ్ళకి ఆటోమేషన్స్ క్రియేట్ చేయడం, ఏ బేస్డ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడం. సో అవి చక్కగా నీట్గా, ఎందుకంటే వాడికి డెవలప్ చేసిన తర్వాత అది హోస్టింగ్లో ఉంటుంది. ఆ హోస్ట్ని గిట్ హబ్లో పెట్టుకుంటాం. ఓకే. గిట్ హబ్ నుంచి లింక్డ్ ఇన్కి ఇచ్చుకుంటాం. రేపు ఇంటర్వ్యూలో ఏది ప్రాజెక్ట్ అంటే, ఇదిగో నా ప్రాజెక్ట్, ఇదిగో లింక్, ఇదిగో అంటే లింక్ ఓపెన్ చేస్తే సైట్ ఓపెన్ అవుద్ది. సైట్ ఓపెన్ అవుద్ది. సో దాంట్లో సంబంధించి నువ్వు ఏం చేసావు అనేది జెన్యున్ గా చెప్పొచ్చు. అది మన మన క్యాపబిలిటీ అంతే అండి. సో ఎన్ని చేసేసావు అని కాదు, ఒక్కటైనా రియాలిటీగా జెన్యున్ గా ఈ ప్రాసెస్ అంతా తెలుసుకొని చేయగలిగితే చాలు. ఓకే. ఇన్ని అన్నీ ఏమైనా అవసరం లేదు. మీరు రియాలిటీగా ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఇండస్ట్రీ ఏదైతే ఫాలో అవుతుందో ఇవన్నీ స్టెప్ బై స్టెప్ నేర్చుకొని మీరు ఒక్క ప్రాజెక్ట్ లేదంటే ఒక్క మాడ్యూల్ డెవలప్ చేసి దాన్ని కరెక్ట్గా మీరే ఎక్స్పోజ్ చేయగలిగితే, ప్రెజెంటేషన్ చేయగలిగితే మీకు 100% ప్రాజెక్ట్ ఓరియంటెడ్గా క్లియర్. రైట్. యా. ఓకే. సో దిస్ ఈస్ మై ఎండ్ నుంచి నా డెమోన్స్ట్రేషన్ అయితే కంప్లీట్ అయింది. ఓకే. సో రేపు సేమ్ క్లాస్ టైమింగ్స్. సో ఏ మాడ్యూల్ ఎక్కడ ఎలా స్టార్ట్ చేస్తున్నది రేపు క్లాస్లో ఇంట్రడక్షన్ పార్ట్స్ ఉంటాయి, కొన్ని బేసిక్స్ థింగ్స్ అన్ని ఉంటాయి. సో వెరీ బేసిక్ నుంచి వెళ్తారు ట్రైనింగ్ అనేది ఇక్కడ మీకు. సో వెరీ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది. సో ఎందుకంటే ఇక్కడ మన దాంట్లో నాన్ ఐటీ స్టూడెంట్స్ ఉంటారు, ఐటీ స్టూడెంట్స్ ఉంటారు. ఓకే. సో డిఫరెంట్ డిఫరెంట్ స్టూడెంట్స్ యాడ్ అవుతారు కాబట్టి సో క్లాసెస్కి అందరికి కంఫర్టబుల్గా ఉండేటట్లుగా మనకి ట్రైనింగ్ సెషన్స్ అని వెరీ బేసిక్ నుంచి అలా అడ్వాన్స్ లెవెల్లోకి స్టెప్ బై స్టెప్ తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. క్లియరా? రైట్. ఓకే. సో మీకు ఈ కోర్స్ ఇంట్రెస్ట్ ఉండి ఈ టైంకి 6 to 7 ఆర్ 7:30, ఓకే, సో ఎన్రోల్ అవ్వాలనుకుంటే సో మన వాట్సాప్ నెంబర్ ఉంది కదా 7396610166కి మీ డీటెయిల్స్ని సెండ్ చేయండి. సో దాని ఎన్రోల్మెంట్ ప్రాసెస్ అనేది మీకు చెప్తారు, షేర్ చేస్తారు. సో అడ్మిషన్స్ తీసుకోండి. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.